ఓం శాంతి. సెలెక్టెడ్ పాయింట్ నెంబర్ 3841. ब्राह्मणों का परहेज। బ్రాహ్మణుల యొక్క పథ్యం. संकल्पों का परहेज। సంకల్పాల యొక్క పథ్యం. बेसिक नॉलेज में బేసిక్ నాలెడ్జ్లోని और एडवांस नॉलेज में మరియు అడ్వాన్స్ నాలెడ్జ్లోని कुछ अंतर होना चाहिए या नहीं होना चाहिए? తేడా అనేది ఉండాలా లేక ఉండకూడదా? बेसिक नॉलेज में संकल्पों का कोई पाप नहीं बनता। బేసిక్ నాలెడ్జ్లోని సంకల్పాల యొక్క పాపం ఏమీ తయారవ్వదు. क्योंकि वहाँ मनन चिंतन मंथन की स्टेज ही नहीं है। ఎందుకంటే అక్కడ మనన చింతన మంథన యొక్క స్టేజే లేదు. और यहाँ మరియు ఇక్కడ मनन चिंतन मंथन की स्टेज आ जाती है। ఇక్కడ మనన చింతన మంథన యొక్క స్టేజ్ వచ్చేస్తుంది. बुद्धि बालिग बन जाती है। బుద్ధి పెరిగిపోతుంది. सूक्ष्म बुद्धि वाले जो बच्चे बनते हैं సూక్ష్మ బుద్ధి గల పిల్లలుగా ఎవరైతే అవుతారో, आत्मिक स्थिति में जो टिकने वाले बनते हैं, ఆత్మిక స్థితిలో స్థిరమయ్యేటటువంటి వారిగా ఏ పిల్లలైతే తయారవుతారో, अर्थात जिनकी आत्मा की सुई की कट उतरती है, అనగా ఎవరి ఆత్మ యొక్క సూదిది తుప్పు అనేది వదిలిపోతుందో वो ही एडवांस में आते हैं। వారే అడ్వాన్స్లోకి వస్తారు. तो आत्मा की कट उतर गई, అయితే ఆత్మ యొక్క తుప్పు వదిలిపోయింది. इसका मतलब बुद्धि सूक्ष्म बन गई। దీని అర్థం బుద్ధి సూక్ష్మంగా అయిపోయింది. तो सूक्ष्म बुद्धि का काम क्या होना चाहिए? అప్పుడు సూక్ష్మ బుద్ధి యొక్క పని ఏమవ్వాలి? विकल्प क्या है వికల్పాలేంటి और सुख संकल्प क्या है, మరియు శుభ సంకల్పాలేంటి? उसका भेद पता होना चाहिए कि नहीं? దాని యొక్క భేదం తెలియాలా లేక తెలియకూడదా? तो यहाँ तो एडवांस वालों को అయితే ఇక్కడైతే అడ్వాన్స్ వారికి अपनी अपनी आत्मा का वाइब्रेशन बनाना है, वायुमंडल बनाना है। తమ తమ ఆత్మ యొక్క వైబ్రేషన్ని తయారు చేసుకోవాలి, వాయుమండలాన్ని తయారు చేసుకోవాలి. हर व्यक्ति का अपना अपना वायुमंडल होता है। ప్రతి వ్యక్తి యొక్క తమ తమ వాయుమండలం అనేది ఉంటుంది. गंदे गंदे संकल्प आते रहेंगे చెడ్డ చెడ్డ సంకల్పాలు వస్తూ ఉన్నట్లయితే तो वायुमंडल అప్పుడు వాయుమండలం नरक का बन गया। నరకంది తయారైపోయింది. और गंदे संकल्प आना बंद हो गया। మరియు చెడు సంకల్పాలు రావటం ఆగిపోయాయి. कंट्रोल कर लिया। కంట్రోల్ చేసేసుకున్నాం. श्रेष्ठ ही श्रेष्ठ ज्ञान युक्त संकल्प आ रहे हैं। శ్రేష్టమైన జ్ఞానయుక్త సంకల్పాలే వస్తున్నాయి. तो स्वस्थिति कहेंगे అప్పుడు స్వయం స్థితి అని అంటారా या परिस्थिति कहेंगे? లేక పరిస్థితి అని అంటారా? स्वस्थिति में रहने वाली आत्मा बन गई। స్వయం స్థితిలో ఉండేటటువంటి ఆత్మగా అయిపోయారు. और फिर उसमें भी ये देखा जाता है మళ్ళీ దానిలోని కూడా ఇది చూడడం జరుగుతుంది. लंबे समय का ఎక్కువ సమయం యొక్క स्वचिंतन స్వచింతన్ किसका है ఎవరిదో, और लंबे समय का परिचिंतन किसका है? మరియు ఎక్కువ సమయం యొక్క పరిచింతన ఎవరిదో. अगर एडवांस में आने के बावजूद भी कोई खुला छोड़ दे అడ్వాన్స్లోకి వచ్చిన తరువాత కూడా ఎవరైనా బహిరంగంగా విడిచిపెట్టేసినట్లయితే और लंबे समय तक परिचिंतन ही परिचिंतन करता रहे, మరియు ఎక్కువ సమయం వరకు పరిచింతన్నే చేస్తూ ఉన్నట్లయితే, निगेटिव संकल्प ही करता रहे,
నెగిటివ్ సంకల్పాలనే చేస్తూ ఉన్నట్లయితే तो दंड का भागी बनना चाहिए कि नहीं बनना चाहिए? అయితే అప్పుడు శిక్షల యొక్క భాగీగా అవ్వాలా లేక అవ్వకూడదా? है बनना चाहिए। అవ్వాలి। ऐसी आत्माएं అటువంటి ఆత్మలు अपना पोता मेल भी छुपाती हैं। తమ యొక్క పోత మేల్ని కూడా దాచిపెట్టేస్తారు। जिसके कारण पाप దాని కారణంగా పాపం की गति तीव्र होती रहती है। గతి తీవ్రంగా అవుతూ ఉంటుంది। जैसे कोई कर्जदार के ऊपर ब्याज चढ़ता रहता है, ఎలాగైతే అప్పు తీసుకున్న వాడిపైన అప్పు పెరిగిపోతూ ఉంటుందో, వడ్డీ పెరిగిపోతూ ఉంటుందో, चक्रवृद्धि ब्याज, చక్రవడ్డీ అప్పు, ऐसे पाप का बोझा चढ़ता रहता है। అలాగే పాపం యొక్క బరువు పెరిగిపోతూ ఉంటుంది। तो पहले कहते थे అయితే మొదట అనేవారు कि संकल्प करने से ఏమనంటే సంకల్పాలు చేయడం ద్వారా कोई पाप नहीं बनता। పాపాలేమీ తయారవ్వవు అని। कर्मेंद्रियों से प्रैक्टिकल में कर्म करने से पाप कर्म बनता है। కర్మేంద్రియాల ద్వారా ప్రాక్టికల్ కర్మలని చేయడం ద్వారా పాప కర్మలు అవుతాయి అని। वाचा से उलट सुलट बोलने से पाप कर्म बनता है। వాచా ద్వారా చెడుగా మాట్లాడినట్లయితే పాప కర్మలు తయారవుతాయి అని। लेकिन अभी एडवांस में కానీ ఇప్పుడు అడ్వాన్స్ లోని ऐसा नहीं है। అలా ఏమీ కాదు। कि संगठन में बैठ करके कोई नेगेटिव संकल्प लगातार चलाता रहे। ఏమనంటే సంఘటనల్లోని కూర్చొని ఏకదాటిగా నెగిటివ్ సంకల్పాలని నడిపిస్తూ ఉన్నట్లయితే और उसका पाप कर्म नहीं बनेगा। మరియు వాటి యొక్క పాపకర్మలు తయారవ్వవు అని। वो विघ्न पैदा करने वाला है या नहीं है? వారు విఘ్నాలను ఉత్పన్నం చేసేవారు అయ్యారా లేక అవ్వలేదా? विघ्न विनाशक नहीं कहेंगे। విఘ్న వినాశకులు అని అనరు। 100 बार है तो भी गंदे संकल्प को भगाना चाहिए। 100 సార్లు చెడు సంకల్పాలు వచ్చినా కూడా తొలగిస్తూ ఉండాలి। श्रीमत के बरखिलाफ कोई संकल्प आता है శ్రీమతానికి విరుద్ధంగా ఏవైనా సంకల్పాలు వస్తూ ఉన్నట్లయితే तो 100 बार भी आए तो भी क्या करना है? 100 సార్లు వచ్చినా కూడా అప్పుడు ఏం చెయ్యాలి? तो भी भगाना है। అయినా కూడా తొలగిస్తూ ఉండాలి। नहीं भागता तब तक भगाते रहो। ఎంతవరకు అయితే పోవో అంతవరకు తొలగిస్తూ ఉండండి। 63 जन्मों में वही काम जास्ती किया होगा 63 జన్మల్లోని అవే పనుల్ని ఎక్కువగా చేసి ఉండుండొచ్చు। तो वो उसी संकल्प के रूप में बार बार आता है। అప్పుడు అవే సంకల్పాల రూపంలో మాటి మాటికి వస్తూ ఉంటాయి। तो बार बार भगाना चाहिए कि नहीं भगाना चाहिए? మాటి మాటికి తొలగించాలా లేక తొలగించకూడదా? काट दो। కట్ చేసేయండి। अगर सोते समय ఒకవేళ పడుకునే సమయంలోని सपने में विकारी संकल्प आता है స్వప్నంలో వికారీ సంకల్పాలు వచ్చినట్లయితే और नींद खुलती है तो मन ग्लानि से भर जाता है। మరియు నిద్ర లేచిన తరువాత మనసు గ్లానితో నిండిపోతుంది। उसका क्या पाप कर्म बनेगा? దాని యొక్క పాపకర్మలు ఏమి తయారవుతాయి? वो तो स्वप्न की बात है। అదైతే స్వప్నం యొక్క విషయం అయ్యింది। बाबा ने तो मुरली में बोला है బాబా అయితే మురళీలోని అన్నారు संकल्प में कुछ आता है సంకల్పాల్లో ఏమైనా వచ్చినట్లయితే तो उसका भी कोई पाप नहीं बनता है। వాటి యొక్క పాపాలు కూడా ఏమీ తయారవ్వవు। ये स्वप्न और संकल्प ఈ స్వప్నాలు మరియు సంకల్పాలు
पूर्व जन्मों के किए हुए कर्मों की रिपीटेशन है। పూర్వ జన్మల్లో చేసి ఉన్నటువంటి కర్మల యొక్క రిపిటేషన్ అయ్యింది. संकल्पों से సంకల్పాలతోని ब्रह्मा ने सृष्टि रची। బ్రహ్మ సృష్టిని రచించారు. तो शूटिंग पीरियड में అయితే షూటింగ్ పీరియడ్లోని ये संकल्पों से सिर्फ शूटिंग मात्र होती है। ఈ సంకల్పాలతోని షూటింగ్ మాత్రంగా అవుతుంది, కేవలం रिहर्सल होती है। రిహర్సల్స్ అవుతాయి. और संकल्प भी मोस्टली ऐसे ही चलते हैं जो सारा दिन बुद्धि में बखेड़ा रहता है। మరియు సంకల్పాలు కూడా మోస్ట్లీ ఏవి నడుస్తూ ఉంటాయంటే మొత్తం రోజంతటిలోని ఏవైతే చిక్కులు ఉంటాయో, कोई कोई स्वप्नों का कनेक्शन కొన్ని కొన్ని స్వప్నాల యొక్క కనెక్షన్ पूर्व जन्म से होता है। పూర్వ జన్మలతోని ఉంటాయి. इसलिए भी स्वप्न आते हैं। అందువలనే కూడా స్వప్నాలు వస్తాయి. तो स्वप्न के ऊपर అయితే స్వప్నాల పైన और संकल्पों के ऊपर మరియు సంకల్పాల పైన कंट्रोल तो करना है। కంట్రోల్ అయితే చెయ్యాలి. लेकिन कोई दुष्ट संकल्प या स्वप्न आते हैं కానీ ఏవైనా దుష్ట సంకల్పాలు స్వప్నాలు వచ్చినట్లయితే तो मन दुखी नहीं होना चाहिए। అప్పుడు మనసు దుఃఖీగా అవ్వకూడదు. क्योंकि 63 जन्मों में माया तो सबको ऊपर नीचे करती है। ఎందుకంటే 63 జన్మల్లోని మాయ అయితే అందరినీ పైకి కిందకి చేస్తూ ఉంటుంది. कोई को कम करती है, कोई को ज्यादा करती है। కొందరిని తక్కువగా చేస్తుంది, కొందరిని ఎక్కువగా చేస్తుంది. माया तो अष्टमूर्तियों को, अष्टदेवों को भी नहीं छोड़ती। మాయ అయితే అష్టమూర్తులని అష్టదేవులని కూడా విడిచిపెట్టదు. इसलिए అందువలనే पुरुषार्थ ऐसा करना है जो संकल्पों के ऊपर పురుషార్థం ఎలా చెయ్యాలి అంటే సంకల్పాల పైన कंट्रोल कर सके। కంట్రోల్ చేసే విధంగా. दुष्ट संकल्पों के ऊपर तो कंट्रोल करना ही है। దుష్ట సంకల్పాల పైన అయితే కంట్రోల్ చెయ్యాల్సిందే. लेकिन निसंकल्पी बनना, కానీ నిస్సంకల్పిగా అవ్వటం, ये हमारा लक्ष्य होना चाहिए। ఇది మన యొక్క లక్ష్యమై ఉండాలి. अच्छा या बुरा कोई भी प्रकार का संकल्प ना आवे। మంచి చెడు ఏ సంకల్పాలు రాకూడదు. एकदम आत्मा ज्योति बिंदु अपने को महसूस करे। పూర్తిగా తమని జ్యోతిర్బిందువు ఆత్మగా అనుభూతిని చేసుకోవాలి. प्रैक्टिस की बात है। ప్రాక్టీస్ యొక్క విషయం అయ్యింది. प्रैक्टिस करते करते परफेक्ट हो जाएंगे। ప్రాక్టీస్ని చేస్తూ చేస్తూ పర్ఫెక్ట్గా అయిపోతారు. जो निराकारी स्टेज बनाने में पूरे परफेक्ट हो जाएंगे, నిరాకారి స్టేజ్ని తయారు చేసుకోవడంలో ఎవరైతే పూర్తిగా పర్ఫెక్ట్ అయిపోతారో वो कोई सजा नहीं खावेंगे। వారు ఏమి శిక్షలని తినరు. बाकी को नंबरवार सजा खानी पड़ेगी। మిగతా వారందరికీ నెంబర్ వారుగా శిక్షలని తినాల్సి ఉంటుంది. मनसा में भी कोई बात बार बार आती है
మనసులోని కూడా ఏవైనా విషయాలు మాటి మాటికి వస్తూ ఉన్నట్లయితే और बाबा को नहीं बताया మరియు బాబాకి చెప్పలేదు, तो बार बार आती रहेगी या खत्म हो जाएगी? అప్పుడు మాటి మాటికి వస్తూ ఉంటాయా లేక సమాప్త అయిపోతాయా? आती रहेगी। వస్తూ ఉంటాయి. इसलिए वो छोटे सा छोटा पाप है। అందువలనే అదయ్యింది చిన్న చిన్న పాపాలు. क्योंकि नहीं बताई तो बार बार आते 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 वाचा में आ जाएगी, वाचा से कर्मणा में आ जाएगी। చెప్పలేదు, చెప్పకపోయినట్లయితే అవి వాచాలోకి వస్తాయి, వాచా నుండి కర్మనాలోకి వచ్చేస్తాయి. वो बड़ा पाप बना देगी। అప్పుడు అది పెద్ద పాపంని తయారు చేసేస్తాయి. इसलिए అందువలనే गंदे गंदे संकल्प भी आते हैं, वो संकल्प भी చెడు చెడు సంకల్పాలు వచ్చినట్లయితే ఆ చెడు సంకల్పాలని కూడా बाबा को बता देना चाहिए। బాబాకి मनसा में गंदे చెప్పేయాలి. संकल्प चलते हैं या नहीं चलते हैं? మనసులోని చెడ్డ చెడ్డ సంకల్పాలు నడుస్తాయా లేక నడవవా? हाँ, मन कंट्रोल में रहता है, मन మనసు కంట్రోల్లో ఉంటుందా? कंट्रोल में नहीं रहता। तो क्या మనసు కంట్రోల్లో ఉండదు. करते हैं? అప్పుడు ఏం చేస్తారు? हाँ? आसन लगाएंगे, उल्टे शीर्षासन पे खड़े हो जाएंगे। ఆసనాలను వేస్తారు, శీర్షాసనం పైన నిలబడిపోతారు. खड़े होते हैं कि नहीं? हाँ, నిలబడతారా లేక నిలబడరా? हाँ। ఆ, उल्टे पलटे आसन लगाते हैं शरीर के, देह के। శరీరం యొక్క ఉల్టా పల్టా ఆసనాలను చేస్తూ ఉంటారు, వంకర తింకర ఆసనాలని. देहभान बढ़ाने वाले। और దేహ అభిమానాన్ని పెంచేటటువంటివి. फिर क्या करते हैं? మళ్ళీ ఏం చేస్తారు? हाँ? श्वास प्रश्वास, श्वास को रोकते हैं। శ్వాస ప్రశ్వాస్, శ్వాసని ఆపేస్తారు. ये भी तो अंग का कर्म करते हैं ना। ఇది కూడా అంగం యొక్క కర్మలని చేస్తారు కదా. नाक से सांस लेंगे, नाक से सांस छोड़ेंगे। ముక్కుతో శ్వాసని తీసుకున్నట్లయితే, ముక్కు ద్వారా శ్వాసని విడిచిపెట్టినట్లయితే तो नाक का अंग का कर्म हुआ ना। అప్పుడు ముక్కు అంగం యొక్క కర్మ అయ్యింది కదా. है? तो देखो అయితే ये सब చూడండి, क्या है? ఇవన్నీ ఏమయ్యాయి? ये देह के अंगों को काम करेंगे ఈ దేహం యొక్క అంగాలతోని పనులని చేసినట్లయితే तो उनसे देहभान बढ़ेगा या అప్పుడు వాటి ద్వారా దేహ అభిమానం అనేది పెరుగుతుందా घटेगा? లేక తగ్గుతుందా? तुम बच्चों को भी कहते हैं పిల్లలైనా మీకు కూడా అంటారు. क्या? ఏంటి? एक तो कर्मणा सेवा होती है ఒకటైతే కర్మనా సేవ అవుతుంది, और एक మరొకటి आचा सेवा उससे ऊंची होती है। వాచా సేవ అనేది దానికంటే ఉన్నతంగా ఉంటుంది, और उससे भी ऊंची మరియు దానికంటే కూడా ఉన్నతం है मनसा सेवा। మనసా సేవ. मन से जो सेवा करेंगे ना, मन बुद्धि मन మనసుతో ఏదైతే సేవని చేస్తారు కదా, మనసు किसको कहा जाता है? అని దేనిని అంటారు? मन माने दिल। మనసు అంటే హృదయం. माने दिल लगाकर जो सेवा करेंगे तो उससे क्या होगा? అనగా మనసుని పెట్టి ఏదైతే సేవని చేస్తారో దాని ద్వారా ఏమవుతుంది? है? अच्छा होगा या बुरा होगा? మంచిగా అవుతుందా లేక చెడుగా అవుతుందా? अच्छा होगा। మంచిగా అవుతుంది. मनसा की बात है कि మనసు యొక్క విషయం అయ్యింది. मनसा जो है मनन चिंतन मंथन में मस्त हो जाएगी। మనసు ఏదైతే ఉంటుందో అది మనన చింతన మంతంలోనే మస్తుగా అయిపోయినట్లయితే तो विरोधी संकल्प, विकारी संकल्प అప్పుడు విరోధి సంకల్పాలు, వికారీ సంకల్పాలు आएंगे ही नहीं। రానే రావు. मनन चिंतन मंथन करना सहज है। మనన చింతన మంతన చేయటం సహజమైనది. तो जो सहज है वो पहले कर लें। అయితే సహజమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని మొదటే చెయ్యాలి. ये है पहली सीढ़ी। ఇదయ్యింది మొదటి మెట్టు. और जब ज्ञान की बातों का మరియు ఎప్పుడైతే జ్ఞానం యొక్క విషయాలది मनन चिंतन मंथन మనన चलने చింతన का మంతన अभ्यास पक्का हो जाए నడిచేటటువంటి అభ్యాసం ఎప్పుడైతే పరిపూర్ణంగా అయిపోతుందో तो निसंकल्पी स्टेज में टिकना भी सहज हो जाएगा। అప్పుడు నిస్సంకల్పి స్టేజ్లో స్థిరం అవ్వటం కూడా సహజంగా అయిపోతుంది.
ये है अगली सीढ़ी। ఇదయ్యింది తరువాత యొక్క మెట్టు. सीढ़ी दर सीढ़ी चढ़ेंगे మెట్లు పైన మెట్లను ఎక్కినట్లయితే तो सहज हो जाएगा। అప్పుడు సహజంగా అయిపోతుంది. एकदम निसंकल्पी स्टेज में टिकना चाहें పూర్తిగా ఒక్కసారిగా నిస్సంకల్పి స్టేజ్లో స్థిరం అవ్వాలి అని అనుకున్నట్లయితే वो नहीं होगा। అలా అవ్వదు. गंदे गंदे संकल्प अटैक करते रहेंगे। చెడు చెడు సంకల్పాలు అటాక్ చేస్తూ ఉంటాయి. इसलिए అందువలనే पहले कोशिश करना है మొదట ప్రయత్నంని చెయ్యాలి. कि शुद्ध संकल्पों में टिके। శుద్ధ సంకల్పాల్లో స్థిరం అవ్వాలి. मनन चिंतन मंथन करने का मादा डाले। మనన చింతన మంతన చేసేటటువంటి అభ్యాసంని చెయ్యాలి. अभ्यास करें। అభ్యాసంని చెయ్యాలి. फिर निराकारी स्टेज में भी टिक जाएंगे। అప్పుడు నిరాకారి స్టేజ్లోని కూడా స్థిరమైపోతారు. हमारी उल्टी सीढ़ी है। మనది తలకిందుల మెట్లు అయ్యాయి. उल्टी सीढ़ी जब चढ़ेंगे తలకిందుల మెట్లను ఎప్పుడైతే ఎక్కుతామో కింద నుండి పైకి तो पहले कलयुग की सीढ़ी क्रॉस करेंगे అప్పుడు మొదట కలియుగి మెట్టుని క్రాస్ చేస్తామా या त्रेता युग की सीढ़ी क्रॉस कर लेंगे। లేక త్రేతాయుగం యొక్క మెట్టుని క్రాస్ చేస్తామా? पहले कलयुग की सीढ़ी क्रॉस करें మొదట కలియుగి మెట్టుని క్రాస్ చెయ్యాలి. फिर द्वापर की सीढ़ी क्रॉस करें మళ్ళీ ద్వాపర యుగం యొక్క మెట్టుని క్రాస్ చెయ్యాలి. फिर त्रेता की सीढ़ी क्रॉस करें మళ్ళీ త్రేతాయుగం యొక్క మెట్టుని క్రాస్ చెయ్యాలి. फिर सतयुग की सीढ़ी क्रॉस करेंगे మళ్ళీ సత్యుగం యొక్క మెట్టుని క్రాస్ చేస్తారు. फिर पुरुषोत्तम संगम युग की ऊंची स्टेज में पहुंचेंगे। మళ్ళీ తరువాత పురుషోత్తమ సంగమ యుగం యొక్క ఉన్నతమైన స్టేజ్లోకి చేరుకుంటారు. जहाँ हीरे समान जन्म बनता है। ఎక్కడైతే వజ్ర సమానమైన జన్మ అనేది తయారవుతుందో वो है निराकारी स्टेज। అదయ్యింది నిరాకారి స్టేజ్. सतयुग है स्वर्ग की सुखी स्टेज। సత్యుగం అయ్యింది స్వర్గం యొక్క ఉన్నతమైన స్టేజ్. अच्छे संकल्प वहाँ चलेंगे మంచి సంకల్పాలు అక్కడ నడిచినట్లయితే दुख देने के संकल्प नहीं चलेंगे। దుఃఖాన్ని ఇచ్చేటటువంటి సంకల్పాలు అక్కడ నడవవు. न दुख देने के न लेने के। దుఃఖాన్ని ఇచ్చేటటువంటివి దుఃఖాన్ని తీసుకునేటటువంటివి. जो आत्माभिमानी होंगे ఆత్మాభిమానిలుగా ఎవరైతే ఉంటారో उनको कब विकार का ख्याल भी नहीं आवे। వారికి ఎప్పుడూ వికారాల యొక్క ఆలోచనలే రావు. या विकारी ఏంటి? संकल्प उनको पैदा వికారీ సంకల్పాలు వారికి ఉత్పన్నం नहीं होंगे। अब जब वो- तक विकारी संकल्प पैदा होते हैं बुद्धि में, ఎంతవరకు బుద్ధిలోని వికారీ సంకల్పాలు ఉత్పన్నమవుతూ ఉంటాయో तब तक అంతవరకు आत्माभिमानी है या देह अभिमानी है। ఆత్మాభిమానీలమయ్యామా లేక దేహాభిమానీలమయ్యామా? देह దేహాభిమానీలమయ్యాం. के साथ ही विकार किया जाता है। దేహంతోనే వికారాలని చేయబడుతుంది. आत्मा के साथ विकार थोड़ी पैदा होता है। ఆత్మతో వికారాలు ఉత్పన్నమవుతాయా ఏంటి? बुद्धि में బుద్ధిలోని रिंचक मात्र भी विकारी संकल्प न आने पाए। కొంచెం కూడా వికారీ సంకల్పాలనేవి రాకూడదు. क्योंकि संकल्प बीज होता है। ఎందుకంటే సంకల్పాలు బీజం అవుతాయి. बीज से झाड़ बन जाता है। బీజం ద్వారా వృక్షం తయారైపోతుంది. तो निर्विकारी संकल्प तब होगा అయితే నిర్వికారి సంకల్పాలు ఎప్పుడవుతాయంటే जब आत्मा आत्मा भाई भाई की प्रैक्टिस पक्की हो जाएगी। ఎప్పుడైతే ఆత్మ ఆత్మ సోదరుడు సోదరుడి యొక్క ప్రాక్టీస్ పక్కాగా అయిపోతుందో. बहन भाई समझने से भी छीछी हो जाते हैं। సోదరుడు సోదరిగా అనుకున్నా కూడా చీచీగా అయిపోతారు.
तब ही बाप ने कहा है అప్పుడే తండ్రి అన్నారు, कि अपन को आपस में भाई भाई समझो। తమని పరస్పరం సోదరుడు సోదరుడుగా అనుకోండి. आँखों का परहेज, నేత్రాల యొక్క పత్యం. बाबा फिल्म आज देखने की भी मना करते हैं। బాబా ఫిలిమ్స్ అవి చూడడం కూడా నిషేధిస్తారు. क्यों? ఎందుకు? बताते हैं చెబుతారు, कि फिल्म ఫిలిం और उपन्यास మరియు నవలలు ये दो चीजें मेंटलिटी को बहुत गिराने वाली है। ఈ రెండు వస్తువులు మెంటలిటీని చాలా కిందకి దిగజార్చేవి అయ్యాయి. सबसे जास्ती पतन इनसे होता है। అన్నింటికంటే ఎక్కువ పతనం వీటి ద్వారా అవుతాయి. जिनको पिक्चर देखने की आदत होगी ఎవరికైతే పిక్చర్ని చూసేటటువంటి అలవాటు ఉంటుందో वो कदाचित पतित बने बिगड़े रह नहीं सकेंगे। వారు కదాచిత్ పతితంగా అవ్వకుండా ఉండలేరు. कुसंग लग जाता है ना। కుసంగం అనేది అంటుకుపోతుంది కదా. बायोस्कोप ऐसी गंदी चीज है బైస్కోప్ అనేది ఎటువంటి చెడ్డది అంటే कि माथा ही खराब कर देती है। మైండ్నే పాడు చేసేస్తుంది. ये वैश्यालय है ఇది వేశ్యాలయం అయ్యింది. क्या? ఏంటి? जो फिल्म आगे आती है, ఫిలిమ్స్ అవి ఏవైతే వస్తున్నాయో चाहे टीवी में आती है चाहे అవి టీవీల్లో వస్తున్నా, सिनेमा हॉल में जाके देखते हैं, అవి సినిమా హాల్స్లోకి వెళ్ళి చూసినా కూడా ये वैश्यालय है। ఇది వేశ్యాలయం అయ్యింది. यहाँ की हर एक एक्टिविटी डर्टी है। ఇక్కడ ప్రతి ఒక్క యాక్టివిటీ డర్టీ అయ్యింది, మురికిదయ్యింది. देखने से सबसे जास्ती पतन होता है। తండ్రి అంటారు, ఫిలిం చూసినట్లయితే అన్నింటికంటే ఎక్కువ పతనం అవుతుంది అని. उपन्यास अखबार आदि पढ़ने से నావల్స్ మరియు పేపర్లు అవి చూసినట్లయితే, చదివినట్లయితే नीचे गिरती कला होती जाएगी। కింద దిగే కళలు అనేవి అవుతూ ఉంటాయి. या तो फिर इतना ज्ञान हो లేకుంటే ఇంత జ్ఞానం ఉండాలి. कि हर बात को ఏమనంటే ప్రతి విషయాన్ని टैली कर सके। టాలీ చేసేటటువంటి యొక్క జ్ఞానం. तो बजाय उन बातों को छोड़ने के और ही सुबह से शाम तक टीवी में लगे रहे। ఆ విషయాలని విడిచిపెట్టడానికి బదులుగా ఇంకా ఉదయం నుండి సాయంత్రం వరకు టీవీలోనే ఇమిడి ఉంటారు. फिल्म आदि देखते रहे ఫిలిమ్స్ మొదలుగున్నవి చూస్తూ ఉంటారు. तो क्या होगा? అప్పుడేమవుతుంది? मन बुद्धि का पतन होगा, మనసు బుద్ధి యొక్క పతనం అవుతుంది. बैलेंस बिगड़ जाएगा, బ్యాలెన్స్ అనేది పాడైపోతుంది. आत्म की स्थिति बन नहीं सकेगी। ఆత్మిక స్థితి తయారవ్వదు. फिर बाबा ने एक बाइस्कोप देखा। మళ్ళీ బాబా ఒక బైస్కోప్ని చూశారు. सौभाग्य सुंदरी का సౌభాగ్య సుందరిది. बस అంతే. क्या हुआ? ఏమయ్యింది? बस बैराग की सारी बातें उड़ गईं। అంతే. వైరాగ్యం యొక్క విషయాలన్నీ ఎగిరిపోయాయి. तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, कि ये फिल्म ఈ ఫిలిమ్స్ और ये उपन्यास మరియు ఈ నావల్స్ ये तमो प्रधान दुनिया की बहुत तमो प्रधान चीजें हैं। ఇవి తమో ప్రధాన ప్రపంచం యొక్క చాలా తమో ప్రధానమైన వస్తువులయ్యాయి. इनके संग के रंग में कभी नहीं आना चाहिए। వీటి యొక్క సాంగత్యపు రంగులోకి అస్సలు రాకూడదు. अगर थोड़ा भी इन बातों के संग में आए ఒకవేళ కొంచెమైనా వీటి యొక్క సాంగత్యపు రంగులోకి వచ్చినట్లయితే
तो संग का रंग जरूर అప్పుడు సాంగత్యపు రంగు తప్పకుండా लग जाएगा। అంటుకుపోతుంది. सबसे जास्ती आत्मा का पतन होता है అన్నింటికంటే ఆత్మ యొక్క ఎక్కువ పతనం అవుతుంది बायोस्कोप देखने से। బయోస్కోప్ మూవీలని చూడడం ద్వారా. बायोस्कोप माने బయోస్కోప్ అంటే जो सिनेमा हॉल में जाकर के సినిమా హాల్స్ లోకి వెళ్ళి फिल्म देखते हैं, ఫిలిమ్స్ చూస్తారో वो फिल्म ఆ ఫిలిం टीवी में भी देख सकते हैं। టీవీలోని కూడా చూడొచ్చు. टीवी में घर में बैठ करके देखेंगे టీవీని ఇంట్లో కూర్చొని చూసినట్లయితే అప్పుడు तो वाइब्रेशन कुछ और होगा। వైబ్రేషన్లు కొంచెం వేరుగా ఉంటాయి. और सिनेमा हॉल में जाकर बैठ करके देखेंगे तो वाइब्रेशन మరియు సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చొని చూసినట్లయితే అప్పుడు వైబ్రేషన్లు दूसरा हो जाएगा, వేరేవైపోతాయి. क्योंकि वहाँ तो गलीज से गलीज लोग जाकर के बैठते हैं। ఎందుకంటే అక్కడైతే చాలా గలీజ్ ఆత్మలు వెళ్ళి కూర్చొని ఉంటారు. ऐसे तो घर में भी बैठ करके फिल्म नहीं देखना चाहिए, అలాగైతే ఇంట్లోని కూడా కూర్చొని ఫిలింని చూడకూడదు. क्योंकि फिल्म में जो भी बातें आती हैं ఎందుకంటే ఫిలింలోని ఏవైతే విషయాలు వస్తూ ఉంటాయో उन बातों से ఆ విషయాల ద్వారా विदेशीयता की बदबू आती है या नहीं आती है। విదేశీయత యొక్క దుర్గంధం అనేది వస్తుందా లేక రాదా? विचार को बढ़ाने वाली बातें देखने को मिलती है వ్యభిచారాన్ని పెంచేటటువంటి విషయాలు చూడడానికి కనిపిస్తాయా या सदाचार को बढ़ाने वाली बातें मिलती है। లేక సదాచారాన్ని పెంచేటటువంటి విషయాలు చూడడానికి కనిపిస్తాయా? तो बाबा ने सौभाग्य सुंदरी का అయితే బాబా సౌభాగ్య సుందరి యొక్క बायोस्कोप देखा, బయోస్కోప్ ని చూశారు. फिर మళ్ళీ ख्याल हुआ ఆలోచన వచ్చింది, कि शादी करेंगे, వివాహం చేసుకుంటాము, यह करेंगे। ఇది చేస్తాము. एक ही थप्पड़ लगा माया का మాయ యొక్క ఒక్క చెంపదెబ్బ తగిలింది, और सारी कला काया चट हो गई। మొత్తం కళాకాయ అంతా మాయమైపోయింది, सारे నష్టమైపోయింది. वैराग्य के जो మొత్తం వైరాగ్యం యొక్క ఏవైతే वाइब्रेशन थे వైబ్రేషన్లు ఉండేవో वो सब उड़ गए। అవన్నీ ఎగిరిపోయాయి. था तो गाँवड़े का छोरा ना, అవ్వటానికి పల్లెటూరి కుర్రాడయ్యారు కదా. तो अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు, बच्चे పిల్లలు ये तो सारी दुनिया नरक है। ఈ ప్రపంచం అంతా నరకం అయ్యింది. जैसे बायोस्कोप में गंदे वाइब्रेशन रहते हैं, ఎలాగైతే బయోస్కోప్లోని చెడు వైబ్రేషన్లు ఉంటాయో वो तो उस समय की बात थी। అదైతే ఆ సమయం యొక్క విషయం అయ్యింది. और अभी तो కానీ ఇప్పుడైతే ये सारी दुनिया नरक है। ఈ మొత్తం ప్రపంచం అంతా నరకం అయ్యింది. और फिर उसमें भी మళ్ళీ దానిలోని కూడా इस नारकीय दुनिया में भी ये नाटक चल रहा है। ఈ నారకీయ ప్రపంచంలోని కూడా ఈ నాటకాలు నడుస్తున్నాయి. ये नाटक भी नरक है। ఈ నాటకాలు కూడా నరకమయ్యాయి. ये दुनियावी वाइब्रेशन, ఈ ప్రపంచం యొక్క వైబ్రేషన్లు, दुनियावी कथा कहानियां, ప్రపంచం యొక్క కథలు కహానీలు, दुनियावी जो सामाजिक दृश्य हैं ప్రపంచం యొక్క సామాజిక దృశ్యాలు ఏవైతే ఉన్నాయో वो देखने से ही वृत्तियां खराब हो जाती हैं। వాటిల్ని చూడడం ద్వారానే వృత్తులు చెడిపోతాయి. टीवी में ऐसे सामाजिक सीरियल बहुत आते हैं ना, టీవీల్లోని అటువంటి సామాజిక సీరియల్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి కదా. बाप कहते हैं इन सीरियल्स को भी अगर देखते रहेंगे తండ్రి అంటారు, ఈ సీరియల్స్ ని కూడా చూస్తూ ఉన్నట్లయితే तो भी అయినా కూడా वृत्ति వృత్తి खराब होती रहेगी। పాడవుతూ ఉంటుంది.
अखबारें पढ़ते हैं, పేపర్ని చదువుతారు. उन अखबारों में अच्छी अच्छी माइयों के चित्र देखते रहते हैं। ఆ పేపర్లోని మంచి మంచి మహిళల యొక్క చిత్రాలను చూస్తూ ఉంటారు. तो उस तरफ की वृत्ति तो जाती है ना। అప్పుడు అటువైపుకి వృత్తి అయితే వెళ్తూ ఉంటుంది కదా. अब उन माइयों का जैसा जीवन चरित्र होगा, ఇప్పుడు ఆ మహిళల యొక్క జీవిత చరిత్ర అనేది ఎలాగైతే ఉంటుందో वैसा उनको देखने से असर भी पड़ेगा। అలా వారిని చూసినట్లయితే ప్రభావం కూడా పడుతుంది. बुद्धि में आता रहता है, బుద్ధిలోకి వస్తూ ఉంటుంది. ये तो बड़ी अच्छी खूबसूरत है। వీరైతే చాలా అందంగా ఉన్నారు. ये दुनियावी खूबसूरती बुद्धि में तो आई ना। ఈ ప్రపంచం యొక్క అందమైతే బుద్ధిలోకి వచ్చింది కదా. वास्तव में వాస్తవానికి ये भी वैश्यालय के छी ख्याल आते हैं। వేశ్యాలయం యొక్క చీచి ఆలోచనలు అయ్యాయి. ఇవి కూడా विचारी बनाए देंगे। వ్యభిచారిగా తయారు చేసేస్తాయి. बाप कहते हैं తండ్రి అంటారు, ये वैश्यालय की दुनिया तो अब खत्म हो जानी है। ఇప్పుడు ఈ వేశ్యాలయం యొక్క ప్రపంచం అయితే సమాప్తవ్వనున్నది. ये वैश्यालय खलास हो जाएगा। ఈ వేశ్యాలయం సమాప్తైపోతుంది. वैश्यालय में वैश्याएं बहुत दुखी होती हैं। వేశ్యాలయంలోని వేశ్యలు చాలా దుఃఖీలుగా అవుతూ ఉంటారు. और दुखी कौन करते हैं? మరియు దుఃఖీలుగా ఎవరు చేస్తూ ఉంటారు? वैश्याएं दुखी होती हैं। वैश्याओं को वैश्या बनाने वाले तो लंपट ही होते हैं। వేశ్యలు దుఃఖీలుగా అవుతూ ఉంటారు. వేశ్యలని వేశ్యలుగా తయారు చేసేటటువంటి వారు లంపట్ కాముకులు అవుతారు. इसलिए అందువలనే अभी तुम और सभी भूलें ఇప్పుడు మీరు అన్ని పొరపాటులని मत करो। చెయ్యొద్దు. माम एकम याद करो। నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. ऐसे ऐसे गंदे चित्र भी तुम क्यों देखते हो? అటువంటి చెడు చిత్రాలని కూడా మీరు ఎందుకు చూస్తూ ఉంటారు? जिनका जीवन चरित्र बहुत खराब है। ఎవరి జీవిత చరిత్ర అయితే చెడ్డగా ఉందో ये सभी बातें तुम्हारी वृत्ति को नीचे ले जाएंगी। ఈ విషయాలన్నీ మీ యొక్క వృత్తిని కిందకి దిగజారుస్తూ ఉంటాయి. ये जो कुछ देखते हो इस दुनिया में ఈ ప్రపంచంలో ఏవైతే చూస్తూ ఉంటారో वो सब कब्र दाखिल हो जाना है। అవన్నీ సమాధి అవ్వాల్సిందే. कुछ भी नहीं रहेगा। ఏమీ మిగలవు. जो कुछ इन आंखों से देखते हो ఏవైతే ఈ నేత్రాలతోని చూస్తారో वो सब खलास हो जाने वाला है। అవన్నీ సమాప్తవ్వనున్నవి. तो विनाशी को देखना चाहिए क्या? అయితే వినాశిని చూడాలా ఏంటి? फिल्में आदि कोई काम की चीज तो है नहीं। ఫిలిమ్స్ అవి ఎందుకో పనికొచ్చేవైతే కానే కాదు. काम की चीज हो పనికొచ్చే వస్తువులు అయినట్లయితే तो फिल्म देखने वालों की मेंटेलिटी ऊपर उठेगी। అప్పుడు ఫిలిమ్స్ ని చూసేటటువంటి వారి యొక్క మెంటాలిటీ అనేది పైకి వెళ్తుందా, ఉన్నతంగా వెళ్తుందా, या नीचे गिरेगी? లేక కిందకి దిగజారుతుందా? ऊपर उठनी चाहिए। పైకి వెళ్ళాలి ఉన్నతంగా. परंतु बाप कहते हैं जो फिल्म देखते हैं కానీ తండ్రి అంటారు, ఎవరైతే ఫిలిమ్స్ ని చూస్తారో, उपन्यास पढ़ते हैं నావెల్స్ ని చదువుతారో उनकी मेंटलिटी सबसे जास्ती नीचे गिरती है। వారి యొక్క మెంటాలిటీ అనేది అందరికంటే కిందకి ఎక్కువ దిగజారుతుంది. बौद्धिक रूप से భౌతిక రూపంతోని सबसे जास्ती पतित वो बनते हैं। అందరికంటే ఎక్కువగా పతితంగా వారవుతారు.
थोड़े ही समय में। కొద్ది సమయంలోనే. क्योंकि ये फिल्म जो कोई काम की चीज नहीं है, ఎందుకంటే ఈ ఫిలిమ్స్ ఎందుకు పనికిరావో वो कौन बनाते हैं? వాటిని ఎవరు తయారు చేస్తారు? भगवान बनाते हैं क्या? భగవంతుడు తయారు చేస్తారా ఏంటి? झूठी चीज बनाते हैं అసత్యమైన వస్తువుల్ని తయారు చేస్తారా या काम की सच्ची चीज बनाते हैं? లేక పనికొచ్చినటువంటి సత్యమైన వస్తువులని తయారు చేస్తారా? फिल्म ఫిలిమ్స్ या उपन्यास లేక నావల్స్ काम की चीज है పనికొచ్చేటటువంటి విషయాలయ్యాయా या नकामी है? లేక పనికిరానివయ్యాయా? झूठी चीज है। అసత్యపు వస్తువులు. तो झूठी चीज से झूठी दुनिया बनती है। అయితే అసత్యపు వస్తువుల ద్వారా అసత్యపు ప్రపంచం తయారవుతుంది. आज फिल्म देख देख के बच्चे बिगड़ते हैं। ఈ రోజుల్లోని ఫిలిమ్స్ని చూసి పిల్లలు పాడైపోతున్నారా सुधरते हैं। లేక పరివర్తన అవుతున్నారా? फिल्म देखने के बाद बच्चों का क्या असर होता है? ఫిలిం చూసిన తర్వాత పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? बच्चे और ही बिगड़ते हैं పిల్లలు ఇంకా చెడిపోతూ ఉన్నారు. क्योंकि झूठी चीज है। ఎందుకంటే అసత్యపు వస్తువులు. झूठी चीज देखने से झूठ खंड के मालिक बन जाते జూటి వస్తువులను చూసినట్లయితే అసత్యపు వస్తువులను చూసినట్లయితే అసత్యపు ఖండం యొక్క యజమానులుగా తయారైపోతారు. जैसे कि एक उपन्यास हो गया, ఎలాగైతే ఒకటి నావల్స్ అయిపోయాయి, जैसे कि एक फिल्म हो गई। वो तो ఎలాగూ అంటే ఒక విధంగా ఫిలిమ్స్ అయిపోయాయి, ఫిలిం అయిపోయింది. पैसे कमाने के लिए बनाया है అయితే వాటిని డబ్బులను సంపాదించటం కోసం తయారు చేశారా या विश्व के कल्याण के लिए बनाया है? లేక విశ్వ కళ్యాణం కోసం తయారు చేశారా? उनका लक्ष्य क्या है? వారి యొక్క లక్ష్యం ఏంటి? बनाने वालों का తయారు చేసే వారి యొక్క पैसा कमाने के लिए ऐसी जगह డబ్బుల్ని సంపాదించుకునేటటువంటి లక్ష్యం. छोड़ते हैं सीरियल को ఎక్కడ ఆ సీరియల్ని విడిచిపెడతారు అంటే जहाँ उत्सुकता बनी रहे आगे क्या होगा। ఎక్కడైతే కుతూహలం అనేది ఉంటుందో తర్వాత ఏమవుతుంది అని. तो ऐसी रचना में हम अपनी बुद्धि अगर लगाएंगे అయితే అటువంటి రచనలోని మన యొక్క బుద్ధిని ఒకవేళ పెట్టినట్లయితే तो पतन होगा या उत्थान होगा? అప్పుడు పతనం అవుతుందా లేక ఉత్థానం అవుతుందా? पतन होगा। పతనం అవుతుంది. जो बाबा देश का अपना भारत देश का हाँ हाँ वही है ऐतिहासिक। ना कोई फुटबॉल खेल क्रिकेट खेल कोई देश खेलने गया इंग्लैंड खेल से कोई फायदा होता है? బాబా ఆటలు ఏవైతే ఉంటాయో ఫుట్బాల్ లేక క్రికెట్ అవి ఆటని ఆడడం కోసం ఎవరైనా ఇంగ్లాండ్ వెళ్ళారు, कोई फायदा होता है? దాని ద్వారా ఫలితం ఏమైనా ఉంటుందా? मैंने देखना खेल अपना देखने से कोई फायदा होता है? फायदा तो ఆటని చూసినట్లయితే లాభం ఏమైనా అవుతుందా? कुछ नहीं लेकिन अपना नहीं, खेल देखने से कुछ देश को आय है। ఆటని చూసినట్లయితే ప్రపంచానికి ఏమైనా సంపాదన అనేది అవుతుందా? हैं? लॉस ही हो रहा है। ऐसे बर्बादी है। ఇవన్నీ నష్టమయ్యాయా? वेस्टेज ऑफ टाइम मनी एनर्जी है। ये వేస్టేజ్ ఆఫ్ ద టైం మనీ ఎనర్జీ అయ్యాయా? कुछ फायदा हो रहा है? లేక ఏమైనా లాభం అనేది ఉంటుందా? ये धर्म क्षेत्र और कुरुक्षेत्र सारे संसार में तैयार हो रहा है। ఈ ధర్మక్షేత్రం కురుక్షేత్రం మొత్తం ప్రపంచం అంతటా తయారవుతూ ఉంది. और सब अपनी अपनी बातें इंटरनेट में, रेडियो में, टीवी में
మరియు అందరూ తమ తమ విషయాలని ఇంటర్నెట్లోని, టీవీల్లోని, రేడియోల్లోని अपना अपना विचार रख रहे हैं। తమ తమ విచారణలని పెడుతున్నారు हर क्षेत्र में, ప్రతి క్షేత్రంలోని. चाहे दवाई का क्षेत्र हो, चाहे అది మందుల యొక్క క్షేత్రమైనా, धर्म का क्षेत्र हो, ధర్మం యొక్క క్షేత్రమైనా, चाहे అది चाहे राजनीति का क्षेत्र हो, రాజనీతి యొక్క క్షేత్రమైనా, हर क्षेत्र में, ప్రతి క్షేత్రంలోని, चाहे धंधे धोरी का क्षेत्र हो, అది వ్యాపారాల యొక్క క్షేత్రమైనా, सब क्षेत्रों में संघर्ष चल रहा है। అన్ని క్షేత్రాల్లోని సంఘర్షణ అనేది నడుస్తుంది. और మరియు सागर मंथन हो रहा है। సాగర మంథన అనేది అవుతుంది. क्या हो रहा है? ఏమవుతుంది? सागर में कचरा भी भरा हुआ है। సముద్రంలోని చెత్త కూడా నిండి ఉంది. नदियां लाकर क्या डालती हैं सागर में? నదులు సాగరంలో ఏం తీసుకొని వచ్చి వేస్తాయి? कचरा डालती हैं। చెత్తని వేస్తాయి. कचड़े का भी भंडार है। చెత్త యొక్క భండారం కూడా ఉంది, ధనాగారం. और మరియు रत्नों का भी भंडार है। రతనాల యొక్క ధనాగారం కూడా ఉంది. और जल का भी भंडार है। మరియు జల భండారం కూడా ఉంది. ऐसे सागर का मंथन होता है। అటువంటి సాగర మంథన అనేది అవుతుంది. इस दुनिया में ఈ ప్రపంచంలోని धर्म क्षेत्र और कर्म क्षेत्र ధర్మక్షేత్రం మరియు కర్మక్షేత్రం के आधार पर ఆధారంగా ये मनसा में ఈ మనసులోని इंटरनेट के द्वारा मंथन चल रहा है तेजी से। ఇంటర్నెట్ ద్వారా చాలా వేగంగా మంథన అనేది నడుస్తుంది. पहले पहले क्या निकलता है? మొట్టమొదట ఏం వెలువడుతుంది? है विष निकलता है। విషం వెలువడుతుంది. ये जो मोबाइल है, ఈ మొబైల్ ఏదైతే ఉందో, ये जो इंटरनेट है, ఈ ఇంటర్నెట్ ఏదైతే ఉందో, जो नई उम्र की कलियां हैं, ఎవరైతే కొత్త వయసులో ఉండేటటువంటి మొగ్గులు ఉన్నారో, नए उम्र के नौजवान लड़के हैं, నవజవానులు ఎవరైతే ఉన్నారో, इनसे बिगड़ते जा रहे हैं। వీటి ద్వారా పాడవుతూ ఉన్నారా, చెడిపోతూ ఉన్నారా? इन यंत्रों का उनके ऊपर गलत प्रभाव पड़ रहा है। ఈ యంత్రాల యొక్క చెడు ప్రభావం అనేది ఎక్కువగా పడుతూ ఉందా? व्यभिचार की ओर जा रहे हैं వ్యభిచారం వైపుకు వెళ్తుందా? या अव्यभिचारी बन रहे हैं? లేక అవ్యభిచారిగా అవుతున్నారా? व्यभिचार की ओर जा रहा है। వ్యభిచారం వైపుకు వెళ్తున్నారు. नौजवान నవజవానులు, యువకులు. और जिस दुनिया का नौजवान అయితే ఏ ప్రపంచం యొక్క యువకులైతే व्यभिचार की ओर जा रहा हो, వ్యభిచారం వైపుకు వెళ్తున్నారో, वैश्यालय की ओर जा रहा हो, వేశ్యాలయం వైపుకు వెళ్తున్నారో, तो दुनिया में అప్పుడు ప్రపంచంలోని वर्ण संकरता बढ़ेगी या घटेगी? వర్ణ సంకరత అనేది పెరుగుతుందా లేక తగ్గుతుందా? बढ़ती चली जाएगी। పెరుగుతూ వెళ్తుంది. जो इतने साइंस के साधन बढ़ाते जा रहे हैं उनसे क्या करेंगे? ఈ సైన్స్ యొక్క సాధనాలు ఏవైతే పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారో వీటి ద్వారా ఏమవుతుంది? उनसे साधना को बढ़ाएंगे। వాటి ద్వారా సాధన అనేది పెంచుతారా? साधना उनकी बढ़ेगी సాధన అనేది వారిది పెరుగుతుందా?
या साधना में లేక సాధనలోని जीरो हो जाएंगे। జీరోగా అయిపోతారా? साइंस के साधनों को यूज करते करते సైన్స్ యొక్క సాధనాలని యూజ్ చేస్తూ చేస్తూ उनकी आदत पड़ती जाती है। వారి యొక్క అలవాటు అనేది పడిపోతూ ఉంటుంది. वो साधना में जीरो होते जाते हैं వారు సాధనలోని జీరోగా అవుతూ ఉంటారు. और మరియు మీరు साइंस के साधनों को సైన్స్ యొక్క సాధనాలని समझते हो అర్థం చేసుకుంటారు. कि आखिर ये विनाशकारी है। చివరికి ఇవి వినాశకారి అయ్యాయి. ऐसे ऐसे रिस्पॉन्ड लिखना चाहिए। అటువంటి రెస్పాండ్ అనేది వ్రాయాలి. कि साइंस से ఏమనంటే ఈ సైన్స్ ద్వారా वास्तव में विनाश हो रहा है వాస్తవానికి వినాశనం అవుతూ ఉందా या नई दुनिया बन रही है। లేక కొత్త ప్రపంచం తయారవుతూ ఉందా? साइंस के साधन जितने जितने बढ़ते जाते हैं, जितना जितना हम साइंस के साधनों को यूज करते जाते हैं, సైన్స్ యొక్క సాధనాలు ఎంతెంతైతే పెరిగిపోతూ ఉన్నాయో, ఎంతెంతైతే మనం సైన్స్ యొక్క సాధనాలని యూజ్ చేస్తూ ఉన్నామో उतना उतना हमारी साधना అంతంత మన యొక్క సాధన ढीली पड़ती जाती है। డీలాగా అవుతూ ఉంటుంది. तो बच्चों में అయితే పిల్లల్లోని अभी देहभान बहुत बढ़ गया है। ఇప్పుడు దేహ అభిమానం చాలా పెరిగిపోయింది. इसलिए बताया अपने को कंट्रोल करना है। అందువలనే చెప్పారు తమని కంట్రోల్ చేసుకోవాలి. बच्चे साइंस के साधनों में इतना फंस चुके हैं పిల్లలు సైన్స్ యొక్క సాధనాల్లోని ఇంత ఇరుక్కుపోయారు कि हर एक के हाथ में, हर एक के कान में क्या लगा रहता है? ప్రతి ఒక్కరి యొక్క చేతుల్లోని, ప్రతి ఒక్కరి యొక్క చెవుల్లోని ఏం పెట్టబడి ఉంటుంది? ये साइंस का साधन है ఇవి సైన్స్ యొక్క సాధనాలయ్యాయా या साइलेंस का साधन है? లేక సైలెన్స్ యొక్క సాధనాలయ్యాయా? मोबाइल के द्वारा మొబైల్ ద్వారా देखें अपने जीवन में చూడాలి తమ జీవితంలోని कि हम ईश्वरीय सेवा में ज्यादा लगे रहते हैं మనం ఈశ్వరీయ సేవలో ఎక్కువగా ఉన్నామా या अपनी मस्ती की जिंदगी में ज्यादा लगी रहते हैं। లేక తమ మస్తీ యొక్క జీవితంలో ఎక్కువగా ఉన్నామా? मोबाइल के द्वारा మొబైల్ ద్వారా, टीवी के द्वारा టీవీ ద్వారా, तौल करें 24 घंटे में తూయాలి 24 గంటల్లోని. ये अल्पकाल के साधन जो खत्म होने वाले हैं बहुत जल्दी। ఈ అల్పకాలికం యొక్క సాధనాలు ఏవైతే చాలా త్వరలోనే సమాప్తవ్వనున్నవో ऐसा तो नहीं हम उनके आदी हो गए, అలా అయితే కాదు కదా మనం వాటికి అలవాటు పడిపోయామని. मान लो क्लास में అనుకోండి క్లాస్లోని कोई की शिकायतें बार बार आ रही है, ఎవరిదైనా కంప్లైంట్ అనేది మాటి మాటికి వస్తూ ఉంది. कि ये सीरियल देखते हैं, सिनेमा देखते हैं, వీరు సీరియల్స్ని చూస్తున్నారు, సినిమాలను చూస్తున్నారు, गंदे गंदे गाने सुनते हैं, చెడు చెడు గానాలని వింటున్నారు,
ब्लू फिल्म देखते हैं, బ్లూ ఫిల్మ్ని చూస్తున్నారు, और उनके मोबाइल छीन लिए जाए, మరియు వారి యొక్క మొబైల్ని లాగేసుకున్నట్లయితే 80 साल तक अभी पढ़ाई हुई, 80 సంవత్సరాల వరకు ఇప్పుడు చదువు అయ్యింది. बाप ने తండ్రి सौम्य रूप धारण किया సౌమ్య రూపాన్ని ధారణ చేశారా या లేక प्यार के अलावा कुछ और दिया बच्चों को? ప్రేమ కాకుండా ఇంకా ఏమైనా పిల్లలకి ఇచ్చారా? है प्यार का सागर बनकर रहा। ప్రేమ సాగరుడుగా అయి వచ్చారు. अभी तो बहुत थोड़ा टाइम बचा है बच्चों के लिए। ఇప్పుడైతే చాలా కొద్ది సమయం అనేది మిగిలి ఉంది పిల్లల కోసం. ऐसे नहीं समझे 20 साल पड़े हैं। ఇలా అనుకోవద్దు 20 సంవత్సరాలు ఇంకా మిగిలి ఉన్నాయి అని. 20 साल तो हैं ही नहीं बच्चों के लिए। పిల్లల కోసం 20 సంవత్సరాలు అయితే లేనే లేవు. बच्चों के लिए పిల్లల కోసం संपन्न बनने के लिए, సంపన్నంగా అవ్వడం కోసం, संपन्न राजधानी में आने के लिए, సంపన్న రాజధానిలోకి రావడం కోసం, जो राजधानी ఏ రాజధాని అయితే सुप्रीम बाप के द्वारा సుప్రీం తండ్రి ద్వారా स्थापन होती है, స్థాపన అవుతుందో उस राजधानी में आने के लिए ఆ రాజధానిలోకి రావడం కోసం 20 साल हैं। 20 సంవత్సరాలు ఉన్నాయా? हैं? 20 साल तो है ही नहीं। 20 సంవత్సరాలు అయితే లేనే లేవు. अरे संपन्न दुनिया की राजधानी ईश्वरीय राजधानी बनेगी అరే సంపన్న ప్రపంచం యొక్క రాజధాని ఈశ్వరీయ రాజధాని తయారవుతుందా? तो दुनिया की राज्यों में, दुनिया के देशों में అయితే ప్రపంచం యొక్క రాజ్యాల్లోని, ప్రపంచం యొక్క దేశాల్లోని जो विदेशियों की, విదేశీయుల యొక్క, विधर्मियों की విధర్మీల యొక్క राजाइयां चल रही हैं, రాజ్యాధికారాలు ఏవైతే నడుస్తూ ఉన్నాయో, राजधानियां बनी हुई हैं, రాజధానులు తయారై ఉన్నాయో उनसे टक्कर कब होगी? వాళ్ళతో ఎప్పుడు ఢీక్కుంటాం? बिना लड़ाई के राजाई मिलती है क्या? యుద్ధం చెయ్యకుండా రాజాయి అనేది లభిస్తుందా ఏంటి? मिलती है। లభిస్తుందా? हिस्ट्री क्या कहती है? హిస్టరీ ఏమంటుంది? हैं? लड़ाई फिर యుద్ధం మళ్ళీ తరువాత फिर राजाई। రాజాయి మళ్ళీ. जो जीतेंगे ఎవరైతే గెలుస్తారో वो राजाई प्राप्त करेंगे। వారు రాజాయిని ప్రాప్తించుకుంటారు. जो गीता में अर्जुन से कहा, గీతలో ఏదైతే అర్జునుడితోటి అన్నారో, जीतेगा గెలిచినట్లయితే तो विश्व का राज्य, అప్పుడు విశ్వం యొక్క రాజ్యం, राज्य भाग लेगा। రాజ్య భాగాన్ని తీసుకుంటావు. अगर लड़ते लड़ते ఒకవేళ యుద్ధం చేస్తూ చేస్తూ शरीर भी छूट गया శరీరం విడిచిపెట్టబడినా కూడా तो कम से कम అప్పుడు తక్కువలో తక్కువ स्वर्ग की राजधानी में आ तो जाएगा। స్వర్గం యొక్క రాజధానిలోకైతే రావడం అయితే వచ్చేస్తారు కదా. स्वर्ग में आएगा कि नहीं आएगा? స్వర్గంలోకి వచ్చేస్తారా లేక రారా? आ जाएगा। వచ్చేస్తారు. इसलिए అందువలనే अब ये साइंस के साधनों में फंसने का समय नहीं रहा। ఇప్పుడు ఈ సైన్స్ యొక్క సాధనాలలోని ఇరుక్కునే టైం అనేది లేదు. अभ्यासी नहीं बन जाना है। అభ్యాసిగా అయిపోకూడదు.
कानों का परहेज। చెవులి యొక్క పథ్యం. पहले बाबा बोलते थे మొదట బాబా అనేవారు, कभी अवस्था खराब हो जाती है, అవస్థ ఎప్పుడైనా పాడైపోయినట్లయితే, चित्त अच्छा नहीं होता है, చిత్ అనేది మనసు అనేది మంచిగా లేకపోయినట్లయితే, माया बहुत प्रकोप करती है, మాయ చాలా ప్రకోపాన్ని చేస్తూ ఉన్నట్లయితే, तो अच्छे अच्छे गीत रिकॉर्ड रखना चाहिए अपने पास। అప్పుడు మంచి మంచి గీతాలు రికార్డులు అనేవి తమ దగ్గర పెట్టుకోవాలి. एक दो रिकॉर्ड लगा लिया, बाबा की याद में बैठ गए तो चित्त अच्छा हो जाएगा। ఒకటి రెండు పాటల్ని పెట్టుకొని వినినట్లయితే అప్పుడు మనసు అనేది మంచిగా అయిపోతుంది బాబా యొక్క యాదులోని. वो तो बचपने की बात बताई, అదైతే బాల్యం యొక్క విషయాన్ని చెప్పారు. अभी हम बचपने में नहीं है, एडवांस पार्टी के हैं। ఇప్పుడు మనం బాల్యావస్థలోని లేము, అడ్వాన్స్ పార్టీ వారిం అయ్యాం. क्या ఏంటి? एडवांस के लिए అడ్వాన్స్ కోసం अभी डायरेक्शन निकला है। ఇప్పుడు డైరెక్షన్ వెలువడింది. गीत गाना नहीं है, గీతాలని వినకూడదు, वास्तव में गीत सुनना भी नहीं है। వాస్తవానికి గీతాలు వినకూడదు కూడా. क्यों? ఎందుకు? क्योंकि अब हम मनन चिंतन मंथन कर रहे हैं। ఇప్పుడు మనం మనన చింతనమంతన్ని చేస్తున్నాం. हम दुनिया वालों को सुनाते हैं विनाश सामने खड़ा हुआ है। మనం ప్రపంచం వారికి వినిపిస్తున్నాం వినాశనం ఎదురుగా నిలబడి ఉంది అని. अब आया कि अब आया, ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడు వచ్చింది. और दुनिया को कहते हैं विनाश सामने खड़ा है, ప్రపంచం వారికి చెబుతున్నాం వినాశనం ఎదురుగా నిలబడి ఉంది అని. और हम ढोल मजीरा बजाने में लगे हुए हैं। మరియు మనమేమో ఇప్పుడు మృదంగం మజీరా వాద్యములు అవి మ్రోగిస్తూ ఉన్నట్లయితే, మ్రోగించడంలో ఉన్నట్లయితే तो दो बातें हो जाती है ना। అప్పుడు రెండు విషయాలు అయిపోతాయి కదా. तो ऐसी दो बातें जो लोग सुनेंगे అప్పుడు అటువంటి రెండు విషయాలని ప్రజలు వినినట్లయితే तो ज्ञान के ऊपर विश्वास ही नहीं करेंगे। అప్పుడు జ్ఞానం పైన విశ్వాసమనే పెట్టుకోరు. औरों को सुनाते हैं विनाश सामने खड़ा है। ఇతరులకి వినిపిస్తారు వినాశనం ఎదురుగా నిలబడి ఉంది అని. अरे अकल से सोचने की बात है, అరే తెలివితోని ఆలోచించేటటువంటి విషయం అయ్యింది. తెలివిగా जिसके सामने मौत का बाजार होगा, ఎవరి ఎదురుగా అయితే మృత్యువు యొక్క బాజార్ అనేది ఎదురుగా నిలబడి ఉన్నట్లయితే, विनाश सामने बर्पा हो रहा होगा, వినాశనం ఎదురుగా చెలరేగుతూ ఉన్నట్లయితే అప్పుడు गीत गाएगा, ढोलक बजाएगा, గీతాలని పాడుతారా, డప్పుల్ని మ్రోగిస్తారా, मजीरे बजाएगा, మజీరా వాయిద్యములు వాయిస్తారా. ये ज्ञानियों की बात हुई। ఇది జ్ఞానేల యొక్క విషయం అయ్యింది. जो ज्ञानी है జ్ఞానీలు ఎవరైతే ఉన్నారో वो दो दो बातें नहीं करेंगे। వారు రెండు రెండు విషయాలని మాట్లాడరు. जो अज्ञानी होते हैं वो ही दो बातें करते हैं। అజ్ఞానులు ఎవరైతే ఉంటారో వారే రెండు రెండు విషయాలని చెబుతారు. दुनिया को कहते हैं विनाश सामने खड़ा है, ప్రపంచం వారికి చెబుతారు వినాశనం ఎదురుగా నిలబడి ఉంది అని. और खुद कंक्रीट मकान अंडरग्राउंड बनाते रहते हैं। స్వయం కాంక్రీట్ ఇల్లులని మరియు అండర్ గ్రౌండ్లోని ఇళ్ళల్ని అవి నిర్మిస్తూ ఉంటారు. और गीत गाते रहते हैं, डांस करते रहते हैं। మరియు గీతాలని పాడుతూ ఉంటారు, డాన్సుల్ని చేస్తూ ఉంటారు. बड़े बड़े जश्न मनाते रहते हैं। పెద్ద పెద్ద ఉత్సవాలు అవి తయారు చేస్తూ ఉంటారు. बड़े बड़े उत्सव मनाते हैं, लोगों को आमंत्रण करते हैं। పెద్ద పెద్ద ఉత్సవాలు అవి జరుపుకుంటూ ఉంటారు, పెద్ద పెద్ద వారిని పిలుస్తూ ఉంటారు. 36 प्रकार के भोजन खिलाते हैं। 36 రకాల పిండి వంటల్ని భోజనాలని తినిపిస్తూ ఉంటారు. उनको ज्ञानी कहेंगे या अज्ञानी कहेंगे? వారిని జ్ఞాని అని అంటారా లేక అజ్ఞాని అని అంటారా?
सत्य बाप के सत्य बोलने वाले సత్య తండ్రి యొక్క సత్యాన్ని చెప్పేవారు सच्चे बच्चे कहेंगे సత్యమైన పిల్లలు అని అంటారా या रावण के दोगले बच्चे कहेंगे? లేక రావణుడి యొక్క వర్ణశంకర పిల్లలు అని అంటారా क्या कहेंगे? ఏమంటారు वो रावण के दोगले बच्चे हैं। వారు రావణుడి యొక్క వర్ణశంకర పిల్లలయ్యారు इसलिए मुरली में बोला है అందువలనే మురళీలోని అన్నారు न गीत गाना है గీతాలని పాడకూడదు और न गीत कानों से सुनना है। మరియు గీతాలని చెవులతోని వినకూడదు सारी दुनिया का विनाश सामने खड़ा हुआ हो మొత్తం ప్రపంచం అంతటి యొక్క వినాశనం ఎదురుగా నిలబడి ఉన్నట్లయితే तो गीत बजाना शोभेगा क्या? అప్పుడు గీతాలని మ్రోగించడం శోభిస్తుందా ఏంటి घर में मोहल्ले में आग लग रही हो ఇంట్లోని వీధుల్లో పేటల్లోని అగ్గి అంటుకుంటూ ఉంది और कोई ढोलक मजीरा लेकर के बैठ जावे మరియు ఎవరైనా మృదంగముల్ని మంజీరా వాయిద్యములని పట్టుకొని ఉండిపోయినట్లయితే गीत गाना शुरू कर दे గీతాలని పాడడం ప్రారంభించేసినట్లయితే तो कैसा लगेगा? అప్పుడు ఎలా అనిపిస్తుంది इसलिए बाप कहते हैं అందువలనే తండ్రి అంటారు कि जैसे जैसे तुम बच्चे समझदार बनते जावेंगे ఎలా ఎలా అయితే పిల్లలైన మీరు తెలివైన వారిగా అవుతూ ఉంటారు वैसे वैसे ये गीत आदि बजाना అలా అలా ఈ గీతాలని అవి పెట్టడం మ్రోగించటం बंद कर देंगे। ఆపేస్తారు बेसिक नॉलेज के छोटे छोटे बच्चों की बुद्धि में ये बात బేసిక్ నాలెడ్జ్ యొక్క చిన్న చిన్న పిల్లల యొక్క బుద్ధిలోని ఈ విషయాలు नहीं आती है। రావు बाबा ने मुरली में कहा బాబా మురళీలోని అన్నారు कि ये टैप रिकॉर्ड ఈ టేప్ రికార్డర్ बाबा की वाणी ज्यों की त्यों सुनाता है। బాబా యొక్క వాణిని ఉన్నది ఉన్నట్టుగా వినిపిస్తుంది इसलिए అందువలనే जिनके पास पैसे हैं ఎవరి దగ్గర అయితే డబ్బులున్నాయో वो टैप रिकॉर्ड अपने घर में रखें। వారు టేప్ రికార్డర్ని తమ ఇంటిలోని పెట్టుకోవాలి खुद भी बाबा की एक्यूरेट वाणी सुने और दूसरों को भी सुनावे। స్వయం కూడా బాబా యొక్క వాణిని అక్యురేట్ గా వినాలి ఇతరులకి కూడా వినిపించాలి परंतु बेसिक नॉलेज के छोटे छोटे बच्चों ने क्या किया? కానీ బేసిక్ నాలెడ్జ్ యొక్క చిన్న చిన్న పిల్లలు ఏం చేశారు वो टैप रिकॉर्ड तो रखे వారు టేప్ రికార్డర్ని అయితే పెట్టుకున్నారు लेकिन उनका उपयोग किस बात में किया? కానీ దాని యొక్క ఉపయోగాన్ని దేనిలో పెట్టారు गीत बजाने में। గీతాలని మ్రోగించడంలోని बड़े अच्छे अच्छे गीत बनाए చాలా మంచి మంచి గీతాలని తయారు చేశారు जो दुनिया वालों के कानों को लुभाए ले। ప్రపంచం యొక్క చెవులని ఆనందపరిచేలా बम्बई से బొంబాయి నుండి फिल्मी कलाकार भी बुलाए लिए। ఫిల్మీ కళాకారుల్ని కూడా పిలిచేశారు उनके द्वारा गीत तैयार किए। వారి ద్వారా గీతాలని తయారు చేశారు परंतु ये सब కానీ ఇవన్నీ बच्चा बुद्धि की बातें हैं। చిన్న పిల్లల బుద్ధి కలిగిన వారి యొక్క విషయం అయ్యింది इसलिए पहले से ही बता दिया అందువలనే మొదటి నుండే చెప్పేశారు
कि धीरे धीरे ये गीत आदि बजाना बंद हो जाएंगे। నెమ్మది నెమ్మదిగా ఈ గీతాలు అవి మ్రోగించటం ఆగిపోతాయి. इनकी तो दरकार ही नहीं है। వీటి యొక్క అవసరమే లేదు. हमारा तो राजयोग है शांति का। మన యొక్క రాజయోగం అయ్యింది శాంతిది. इसमें कोई आवाज की दरकार नहीं। దీనిలోని ఏ ధ్వని యొక్క అవసరం లేదు. ये कोई आर्टिफिशियल याद नहीं है। ఇది ఆర్టిఫిషియల్ స్మృతి కాదు. बच्चा माँ को याद करता है। పిల్లవాడు అమ్మని స్మృతి చేస్తాడు. माँ विलायत में गए हुए अपने बच्चे को याद करती है। అమ్మ విదేశంలోకి వెళ్ళిన తన కొడుకుని జ్ఞాపకం చేసుకుంటుంది. बाप बेटे को याद करता है। తండ్రి పిల్లవాడిని స్మృతి చేస్తారు. तो कोई गीत सारंगी आदि बजा के याद करता है। అప్పుడు గీతాలని సారంగాలని అవి మ్రోగించి స్మృతి చేస్తారా? गीत बजा के याद आती है क्या? గీతాలని మ్రోగించి స్మృతి వస్తుందా ఏంటి? ओरिजिनल याद के लिए कोई साधन की दरकार नहीं। ఒరిజినల్ స్మృతి కోసం సాధనాల యొక్క ఏమీ అవసరం లేదు. ये गीत गाना नहीं है। ఈ గీతాలని పాడకూడదు. तब में गीत వాస్తవానికి గీతాలని सुनना नहीं। వినకూడదు కూడా. अगर इतना गहरा ज्ञान लेने के बावजूद भी ఒకవేళ ఇంత లోతైన జ్ఞానాన్ని తీసుకున్న తరువాత కూడా हम गीत गाने में लगे हुए हैं, మనం గీతాలని పాడడంలో ఉన్నట్లయితే, डांस करने में लगे हुए हैं, డాన్స్ చేయడంలో ఉన్నట్లయితే, गीत बनाने में लगे हुए हैं, గీతాలని తయారు చేయడంలో ఉన్నట్లయితే तो भक्ति मार्ग वाले हैं అప్పుడు భక్తి మార్గం వారిమయ్యామా या ज्ञान मार्ग वाले? లేక జ్ఞాన మార్గం వారిమయ్యామా? भक्ति मार्ग वाले हो गए। భక్తి మార్గం వారిగా అయిపోయాం. कर्म योगी बनो। కర్మయోగిగా అవ్వండి. ऐसे नहीं कर्म इंद्रियों के कर्म को त्याग देना है। అలా ఏమీ కాదు కర్మేంద్రియాల యొక్క కర్మలని త్యాగం చేసేయాలి అని. कर्म तो करना है। కర్మనైతే చెయ్యాలి. कर्म धारा बगैर కర్మ ధార లేకుండా मनुष्य सृष्टि पर जीवित మనుష్యులు ఈ సృష్టి పైన జీవించి नहीं रह सकता। आँखें हैं, ఉండలేరు. నేత్రాలున్నాయి, देखना तो पड़ेगा। చూడాల్సిందే. हाँ, ये स्टेज बना सकते हैं కానీ ఈ స్టేజ్ని తయారు చేసుకోవచ్చు. कि देखते हुए भी చూస్తూ కూడా न देखे। చూడకూడదు. कान है, చెవులున్నాయి, सुनना तो पड़ेगा। వినాల్సి అయితే పడుతుంది. भले मुरली में बोल दिया, భలే మురళీలోని చెప్పేశారు. गीत गाना नहीं है, గీతాలని వినకూడదు, పాడకూడదు, लेकिन गीत सुनना भी नहीं है। మరియు గీతాలని వినకూడదు కూడా. अरे అరే कान है చెవులున్నాయి, तो कैसे नहीं सुनेंगे? అప్పుడు ఎలా వినరు? सुनेंगे या नहीं सुनेंगे? వింటారా లేక వినరా? कान में आवाज तो जाएगी, చెవుల్లోకి ధ్వని అయితే వెళ్తుంది. परंतु क्या करना है? కానీ ఏం చెయ్యాలి? सुनते हुए भी వింటూ కూడా बुद्धि तक బుద్ధి వరకు वो आवाजें जानी नहीं चाहिए। इतनी गहरी याद हो बाप की। ఆ ధ్వని వెళ్ళకూడదు. అంత తండ్రి స్మృతి అనేది లోతుగా ఉండాలి. सुनी अनसुनी कर देना चाहिए। వింటూ కూడా విననట్లు ఉండిపోవాలి. मुख का परहेज। నోటి యొక్క పథ్యం. एक तो बाजार की गंदगी, ఒకటి బజార్లో ఉండేటటువంటి छी छी वाली चीजें नहीं खाओ। మురికి చీచీ వస్తువుల్ని తినకూడదు. गंदगी खाते खाते तुम 1.5 चमार मर गए। మురికిని తింటూ తింటూ మీరు మాదిగవారిగా అయిపోయారు. किनको काम का भूत, लोभ का भूत आ जाता है, ఎవరికైతే కామం యొక్క భూతం, లోభం యొక్క భూతం వచ్చేస్తుందో, कोई को अच्छा खाना देखा
ఎవరైనా మంచి భోజనాన్ని చూసినట్లయితే तो वो भी याद आ पड़ता है। అది కూడా గుర్తొస్తూ ఉంటుంది. चने वाला देखेंगे, శనగలు అమ్మే వారిని చూసినట్లయితే दिल करेगी खाने की, మనసు కనిపిస్తుంది తినాలని. फिर खा लिया మళ్ళీ అప్పుడు తినేసాం, तो कच्चे के होने के कारण जल्दी से असर भी पड़ जाता है। మళ్ళీ కచ్చాగా అయిన కారణంగా దాని ప్రభావం కూడా త్వరగా పడిపోతుంది. क्या ఏంటి? ट्रेन में बैठे बैठे जा रहे हैं, ట్రైన్లో కూర్చొని వెళ్తూ ఉన్నాం, चना चटपटे वाला आया, మంచిగా మసాలాలు అవి వేసిన శనగలవాడు వచ్చాడు, नींबू डाल करके हरी मिर्चा डाल करके నిమ్మకాయని పిండి మిర్చిని खाने को వేసి दे रहा है పచ్చిమిరపకాయలను వేసి सबको, అందరికీ పంచుతూ ఉన్నాడు, पैसे ले रहा है, డబ్బుల్ని తీసుకుంటున్నాడు, मुंह में पानी आ गया, నోట్లోకి నీళ్ళు వచ్చేసాయి. बनाओ यार तो बढ़िया। స్టూడెంట్ ఏదో అన్నారు. कोई को अच्छा खाना देखा ఎవరైనా మంచి భోజనం చూసినట్లయితే तो याद आता है, चने वाला देखेंगे दिल అప్పుడు గుర్తుకొస్తుంది. करेगी खाने की, శనగల వారిని చూసినట్లయితే మనసు కనిపిస్తుంది తినాలి అని. फिर खाया तो कच्चे होने के कारण जल्दी असर पड़ जाता है। ఒకవేళ తినినట్లయితే కచ్చావారైన కారణంగా దాని ప్రభావం అనేది త్వరగా పడిపోతుంది, बुद्धि भ्रष्ट हो जाती है। బుద్ధి భ్రష్టంగా అయిపోతుంది. माँ बाप अनन्य बच्चे जिन्हों को सर्टिफिकेट देते हैं, అమ్మా నాన్న మాతాపిత ఎవరికైతే అనన్య పిల్లల రూపంలోని సర్టిఫికేట్ని ఇస్తారో उनको फॉलो करना चाहिए। వారిని ఫాలో చెయ్యాలి. ऐसे चने खाने वाले बच्चों को फॉलो ఆ విధంగా శనగలని తినేటటువంటి పిల్లల్ని ఫాలో नहीं कर लेना चाहिए। చేసేయకూడదు. ये टीका जो मिले वो मीठा करके खा लेना चाहिए। యజ్ఞంలో ఏదైతే లభిస్తుందో అది చాలా మధురంగా అనుకొని తినాలి. क्या ఏంటి? यज्ञ से सूखी रोटी भी मिल जाए, యజ్ఞం నుండి ఎండిపోయిన రొట్టె కూడా లభించేసినా కూడా सफर में ప్రయాణంలోని तो वो भी मीठी करके అది కూడా మధురంగా అనుకొని खा लेनी चाहिए। తినేయాలి. ऐसे नहीं అలా ఏమీ కాదు. तो फिर जीप चटा के लेने लगे। నాలుగు రుచుల్ని తినేయడంలో ఉండకూడదు. हैं? हाँ, प्रसाद माने प्रसन्नता। ప్రసాదంలా అని స్టూడెంట్ అన్నారు బాబా. ప్రసాద్ అంటే ప్రసన్నత, प्रसन्नता समझ करके, क्यों प्रसन्नता समझ करके? ప్రసన్నతగా అనుకొని. ప్రసన్నతగా ఎందుకని అనుకోవాలి? कि जब विनाश होगा तो ये सूखी रोटियां भी ఎప్పుడైతే వినాశనం అవుతుందో అప్పుడు लखपति करोड़पतियों में नोट की गड्डियां सड़क पर धरी रह जाएंगी। లక్షాధికారులు కోట్లాధికారులు ఎవరైతే ఉంటారో కోట్లాధిపతులు వారి యొక్క నోట్లు కట్లు రోడ్ల పైన పడి ఉంటాయి. ये सूखी रोटियां ही यज्ञ से बहुत मिलेंगी दुनिया वालों को। ప్రపంచం వారికి ఈ ఎండిపోయిన రొట్టెలే చాలా అతి కష్టంగా లభిస్తాయి. यज्ञ से मिलेंगी और कहाँ से मिलेंगी? ఇంకెక్కడి నుండి లభిస్తాయి? सारी दुनिया पे जब एक का ही राज्य होगा तो मिलेंगी कहाँ से? మొత్తం ప్రపంచం అంతటి పైన ఒక్కరి యొక్క రాజ్యమే అయిపోయినట్లయితే ఎక్కడి నుండి లభిస్తాయి? तब वो सूखी रोटियां सुखाली लगेंगी। అప్పుడు ఆ ఎండిపోయిన రొట్టెలు కూడా మంచిగా అనిపిస్తాయి. तब प्रसन्नता प्रताप देंगे, समझे जाएंगे। అప్పుడు ప్రసన్నత అనేది ప్రతాపాన్ని చూపిస్తుంది. అప్పుడు అర్థం చేసుకుంటారు. अभी मुंह बिचकाए देते हैं, हम यहाँ रोटी दाल खाने के लिए आए हुए हैं। ఇప్పుడైతే ముఖం చిట్లించేసుకుంటారు. ఏమనంటే మేము రొట్టెల్ని పప్పుని తినడానికి వచ్చామా ఏంటి? हैं?
रोटी दाल को हम बहुत कमा लेते हैं, రొట్టెల్ని పప్పుని అయితే మేము చాలా సంపాదించేసుకుంటాం. अहंकार आ जाता है. అహంకారం వచ్చేస్తుంది. यज्ञ का जो मिले वो मीठा करके खाना चाहिए. యజ్ఞంలో ఏదైతే లభిస్తుందో దాన్ని మధురంగా అనుకొని తినాలి. जवान जवान ललचाए मार नहीं करनी. నోరు ఊరిపోకూడదు. कहते हैं कि बाबा के यहाँ तो खिचड़ी मिलती है. బాబా ఇక్కడైతే కిచిడి లభిస్తుంది. బాబా దగ్గర అయితే కిచిడి లభిస్తుంది. बहुत सी सरेंडर ब्रह्मा कुमारियाँ एडवांस कोर्स ले लेती है. చాలా మంది బ్రహ్మకుమారీలు అడ్వాన్స్ కోర్సుని తీసేసుకుంటారు. भट्टी भी करे आती है. భట్టి కూడా చేసి వచ్చేస్తుంది. మళ్ళీ फिर इतनी हिम्मत नहीं कर पाते. మళ్ళీ అంత ధైర్యంని చేయలేకపోతారు. कितनी ఎంత कि 36 प्रकार के भोगों को त्याग करके ఏమనంటే 36 రకాల పిండి వంటల్ని త్యాగం చేసి खिचड़ी खाना शुरू करें. కిచిడీని తినడం మొదలు పెట్టేయటం కోసం. तो कोई कोई स्टीमर में से उतर जाते हैं, खान पाने में लग जाते हैं. అయితే కొంతమంది స్టీమర్ నుండి దిగిపోతారు, తినడం త్రాగడంలో ఉండిపోతారు. कोई ऐसे हैं जो नौकरी धंधा करने लग पड़ते हैं. కొందరు ఇటువంటి వారు ఉంటారు, ఉద్యోగాలు అవి చేయటం మొదలు పెట్టేస్తారు. कहते हैं हम तो नौकरी करेंगे, कुछ अच्छा खाएंगे पिएंगे, शरीर बनेगा. అంటారు మేము ఉద్యోగం చేసినట్లయితే మంచిగా తింటాము త్రాగుతాము, మంచిగా తినినట్లయితే త్రాగినట్లయితే సంపాదించినట్లయితే तो पुरुषार्थ भी हो सकेगा. అప్పుడు పురుషార్థం కూడా అవ్వగలుగుతుంది. यहाँ तो खिचड़ी खाने को मिलती है, ఇక్కడైతే కిచిడి తినడానికి లభిస్తుంది. सादा कपड़े मिलते हैं, సాధారణమైన వస్త్రాలు లభిస్తాయి. सादा सा मकान मिलता है रहने के लिए. ఉండడానికి సాధారణమైన ఇల్లు లభిస్తుంది. कुछ जिंदगी में मजा नहीं. అయితే జీవితంలోని మజా అనేది ఏమీ రాదు. तो खान पान में लग जाते हैं, అయితే తినడం త్రాగడంలోని ఉండిపోతారు. तो बेचारे रह जाते हैं. అప్పుడు పాపం వారు మిగిలిపోతారు, ఉండిపోతారు. जहाज आगे बढ़ जाता है ఓడ ముందుకు వెళ్ళిపోతుంది, और वो बीच में ही रह जाते हैं. మరియు వారు మధ్యలోనే ఉండిపోతారు. कोई आदमी ఎవరైనా మనుష్యుడు जिंदगी भर జీవితాంతం जलेबी के ऊपर आसक्त रहा हो, జిలేబీ పైన ఆసక్తుడై ఉన్నట్లయితే जलेबी खाऊं जलेबी खाऊं जलेबी खाऊं, జిలేబీని తినాలి. तो लंबे समय का उसका जो संस्कार है जलेबी खाऊं खाऊं खाऊं, ఎక్కువ సమయం యొక్క వారి యొక్క సంస్కారం ఏదైతే ఉంటుందో జిలేబీని తినాలి అని वो अंत समय में याद आएगा कि नहीं? అది అంతిమ సమయంలోని గుర్తుకొస్తుందా లేక రాదా? है? और उसकी अगर अकाले मौत हो जाए ఒకవేళ అతడి యొక్క అకాల మృత్యు అయిపోయినట్లయితే तो जिसमें भी प्रवेश करेगा అప్పుడు ఎవరిలోనైతే ప్రవేశిస్తాడో क्या मांगेगा? ఏమడుగుతాడు? है? जलेबी मांगेगा. జిలేబీని అడుగుతాడు. श्रीमत क्या है? శ్రీమతం ఏంటి? श्रीमत क्या है बच्चे? सबसे अच्छा भोजन है क्या? శ్రీమతం ఏంటి పిల్లలు? అన్నింటికంటే మంచి భోజనం అయ్యింది ఏంటి? दाल चावल और పప్పు, అన్నం మరియు आलू. బంగాళాదుంప. तो అయితే उसके अलावा और कोई चीज में अगर दिल जाती है ఇవి తప్ప ఒకవేళ వేటిపైకైనా మనసు వెళ్ళినట్లయితే అప్పుడు तो चोर की लिस्ट में हुआ कि नहीं? అప్పుడు దొంగల యొక్క లిస్టులోకి వచ్చామా లేక రాలేదా? मुख चाहता है कि हाँ बढ़िया चीज खाने को मिले, నోరు కోరుకుంటుంది తినడానికి మంచి వస్తువులు లభించాలి.
तो चोर हुआ या नहीं? అప్పుడు దొంగలయ్యాలా దొంగలయ్యారా లేక అవ్వలేదా? हाँ चोर हुआ। जो तपस्वी हैं అయ్యారు. తపస్వీలు ఎవరైతే ఉంటారో, मन को और इंद्रियों को कंट्रोल करने वाले पुरुषार्थी हैं, మనసును మరియు ఇంద్రియాలని కంట్రోల్ చేసేటటువంటి పురుషార్థులు ఎవరైతే ఉంటారో उनको 36 प्रकार का भोजन खाना चाहिए। వారికి 36 రకాల పిండి వంటలని భోజనాలని తినాలా यह बहुत सादा भोजन करना चाहिए। లేక చాలా సాధారణమైన భోజనంని తినాలా? सादा भोजन करना चाहिए। సాధారణమైన భోజనంని తినాలి. अगर 36 प्रकार के भोजन करेंगे ఒకవేళ 36 రకాల భోజనాలని తినినట్లయితే तपस्वी या ब्राह्मण తపస్వీలు లేక బ్రాహ్మణులు तो इंद्रियां जोर मारेंगी कि नहीं मारेंगी? అప్పుడు ఇంద్రియాలు బలముగా ప్రహరిస్తాయా లేక ప్రహరించవా? है? जोर मारेंगी। और ప్రహరిస్తాయి. इंद्रियां जब जोर मारेंगी మరియు ఎప్పుడైతే ఇంద్రియాలు వేగంగా ప్రహరిస్తాయో तो नई दुनिया की स्थापना करने काबिल అప్పుడు కొత్త ప్రపంచమని స్థాపన చేసేటటువంటి అధికారులుగా रहेंगे या नहीं रहेंगे? ఉంటామా లేక ఉండమా? ఉండము. अच्छे अच्छे पदार्थ खाने की दिल रहेगी, మంచి మంచి పదార్థాలు తినేటటువంటి మనసు ఉన్నట్లయితే, मेवे खाएंगे, డ్రై ఫ్రూట్స్ ని తినినట్లయితే, रबड़ी मलाई पिएंगे, బాసంది మీగడలని తినినట్లయితే तो इंद्रियां అప్పుడు ఇంద్రియాలు सहयोग देंगी సహకరిస్తాయా या इंद्रियां जोर मारेंगी? లేక ఇంద్రియాలు ప్రహారం చేస్తాయా? जोर मारेंगी। ప్రహారం చేస్తాయి. अब वो चाहे वो दुनिया भी सन्यासी हो ఇప్పుడు అది ప్రపంచం యొక్క సన్యాసులైనా, और चाहे ब्राह्मण जीवन के बेसिक वाले सन्यासी हो, అది బ్రాహ్మణ జీవితం యొక్క బేసిక్ సన్యాసులైనా, और चाहे అది एडवांस की दुनिया की सन्यासी हो। అడ్వాన్స్ ప్రపంచం యొక్క సన్యాసులైనా. इसलिए बाप कहते हैं सादा जीवन, అందువలనే తండ్రి అంటారు, సాదా జీవితం, ऊंचे विचार रखो, ఉన్నతమైన ఆలోచనల్ని పెట్టుకోండి, सादा खाना, సాధారణమైనది తినడం, सादा पहनना, సాధారణమైన వస్త్రధారణ, और सादा हमारी चलन होनी चाहिए। మరియు సాధారణమైన చలనం మనది ఉండాలి. न बहुत अच्छा ఎక్కువ మంచిగా కూడా కాదు, और न बहुत खराब। మరియు చాలా చెడ్డగా కూడా కాదు. तो सब कुछ दे सहित दे के संबंध दे के पदार्थ అయితే అంతా అన్ని దేహ సహితంగా, దేహం యొక్క సంబంధాలు, దేహం యొక్క పదార్థాలు सबसे उपराम होना है। అన్నింటి నుండి ఉపరామంగా అవ్వాలి. बुरी आदतों में कैसे लाएं बदलाव? చెడు అలవాట్లలో ఎలా మార్పుని తీసుకొని రావాలి? कोई की आदत पड़ी हुई है, కొంతమందికి అలవాటు ఉంటుంది. तो उस आदत को छुड़ाने के लिए क्या किया जाता है? అప్పుడు ఆ అలవాట్లని మార్చడం కోసం ఏం చేయాల్సి ఉంటుంది? जो खराब आदत पड़ी हुई है, उस खराब आदत को छुड़ाने के लिए చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ముక్తవ్వడం కోసం उसको कोई और दूसरा खिलौना दिया जाता వారికి వేరే ఆట బొమ్మని ఇవ్వటం జరుగుతుంది. है, तो वो खराब चीज को छोड़ देता, फिर అప్పుడు వారు చెడు వస్తువులని విడిచిపెట్టేస్తారు మరియు
उस खिलौने में लग जाता है। ఆ ఆట బొమ్మలోనే ఇమిడిపోతాడు. वो वाइब्रेशन की ताकत जब कैच करना शुरू करें, वाइब्रेशन से सुख लेना शुरू कर देंगे, ఆ వైబ్రేషన్ల యొక్క పవర్ని తీసుకోవటం ఎప్పుడైతే క్యాచ్ చేయటం మొదలు పెట్టేస్తామో అప్పుడు వైబ్రేషన్ల ద్వారా సుఖాన్ని తీసుకోవటం ప్రారంభించేసినట్లయితే तो अतीन्द्रिय सुख शुरू हो जाएगा। అప్పుడు అతీంద్రియ సుఖం ప్రారంభమైపోతుంది. फिर इंद्रियों का सुख खींचेगा ही नहीं। మళ్ళీ అప్పుడు ఇంద్రియాల యొక్క సుఖం లాగనే లాగదు, ఆకర్షించదు. जैसे रॉकेट स्पेस से बाहर चला जाता है, ఎలాగైతే రాకెట్ అంతరిక్షం నుండి బయటికి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో పైకి, तो फिर धरती का आकर्षण नहीं खींचता है। అప్పుడు ధరతి యొక్క ఆకర్షణ అనేది ఆకర్షించదు, లాగదు. ऐसे हो जाएगा। अभी అలాగే అయిపోతుంది. नहीं है वो स्टेज। ఇప్పుడు ఆ స్టేజ్ లేదు. अभी तो इच्छा होती है बढ़िया से खिचड़ी बनाओ और बढ़िया से खाएं। ఇప్పుడైతే అనిపిస్తుంది మంచిగా కిచిడి వండుకొని మంచిగా తినాలని. ज्यादा भूख लगे तो 2-3 कटोरा खा जाएं। మంచిగా ఆకలి వేసినట్లయితే 2-3 కప్పులని కూడా తినేస్తారు. यहाँ तो जैसे कि ఇక్కడైతే ఎలాగంటే खास माया नाक से पकड़ती ही रहती है। ముఖ్యంగా మాయ ముక్కుతో పట్టుకుంటూనే ఉంటుంది. और यहाँ वालों को ही, మరియు ఇక్కడ ఉండేవారినే, क्योंकि ये यज्ञ में रहते हैं ना, ఎందుకంటే వీరు యజ్ఞంలోని ఉంటారు కదా, तो बहुत अच्छी तरह से पकड़ती है उनको। అయితే వారిని మంచి రీతిలోని పట్టుకుంటూ ఉంటుంది. परंतु उनको समझ थोड़ी बैठती है। కానీ వారికి అర్థం అవుతుందా ఏంటి? नहीं, లేదు, बुरी आदतें हैं। చెడు అలవాట్లు ఉన్నాయి. तो ये सभी बुरी आदतें निकालनी पड़ती हैं। అయితే ఈ చెడు అలవాట్లన్నీ తొలగించాల్సి ఉంటుంది. तो अपने अंदर में అయితే తమ లోపల नोट नहीं करेंगे, నోట్ చేసుకోరు, अपने ऊपर फटकार नहीं डालेंगे తమని మందలించుకోరు. कि मैंने ये किया वो किया। నేను ఇది చేశాను, అది చేశాను. तो हम कैसे बाप से वर्षा ले रहे हैं? అప్పుడు మనం తండ్రితోని ఎలా వారసత్వాన్ని తీసుకుంటున్నాం? जब तक फटकार नहीं डालेंगे, ఎంతవరకు అయితే చీవాట్లని పెట్టుకోమో, देख करके, చూసి तब तक ये कभी भी इतना ऊंचे उठ पाए नहीं सकेंगे। అంతవరకు ఎప్పుడూ కూడా వీరు ఉన్నతమైన పదవిని పొందలేరు. नहीं तो जाकर वहाँ क्या बनेंगे? లేకుంటే అక్కడికి వెళ్ళి వారేమవుతారు? ऐसे करते रहेंगे तो అలా చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు बुरी आदत पड़ी हुई है। చెడు అలవాట్లు ఉన్నాయి. तो उस आदत के ऊपर विजय पाने के लिए एक तरीका बताते हैं। ఆ అలవాట్ల పైన విజయం పొందటం కోసం పద్ధతిని చెబుతారు. क्या तरीका बताया ఏం పద్ధతిని చెప్పారు? है? मैं तो कहता हूँ నేనైతే అంటాను, कि तुमको మీకు तमो प्रधान से सतो प्रधान बनने में తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడంలోని 40 से 40 నుండి 50 वर्ष लगते हैं। 50 సంవత్సరాలు పడతాయి. तो 76 के बाद 40 कब पूरे होते हैं? అయితే 76 తర్వాత 40 సంవత్సరాలు ఎప్పుడు పూర్తిగా అవుతాయి? है 2016 2016 और संपूर्णता वर्ष बताया 1977। మరియు సంపూర్ణతా సంవత్సరంని 1977ని చెప్పారు. तो एक वर्ष और जोड़ दो ఒక సంవత్సరాన్ని ఇంకా జోడించేయండి. तो कितना आया? అప్పుడు ఎన్నొచ్చాయి? 2017 2017
18 18 18 8 रहे 8 మంది మిగిలారు. तो टाइम तो बता दिया. అయితే టైంనైతే చెప్పేశారు. अभी ఇప్పుడు टाइम बहुत थोड़ा है టైం చాలా కొద్దిగా ఉందా या लंबा है. లేక ఎక్కువగా ఉందా? अभी तुम मेरे को याद नहीं करते रहेंगे ఇప్పుడు మీరు నన్ను స్మృతి చెయ్యకపోయినట్లయితే तो అప్పుడు तमो प्रधान से सतो प्रधान कैसे बनेंगे. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవుతారు? बुरा मत देखो, చెడుని చూడొద్దు, बुरा मत सुनो, చెడుని వినొద్దు, बुरा मत बोलो. చెడుని మాట్లాడొద్దు. और अब तो वो स्टेज होनी चाहिए कि बुरा मत सोचो. ఇప్పుడైతే ఇదే స్టేజ్ అనేది ఉండాలి, చెడుని ఆలోచించొద్దు కూడా. साइंस के साधनों से సైన్స్ యొక్క సాధనాల ద్వారా हमारी आदत మన యొక్క అలవాటు खराब हो रही. क्या आदत खराब हो रही? చెడిపోతుంది. ఏం చెడిపోతుంది? అలవాటు कि जो बुद्धियों की एकाग्रता से कार्य हो सकता है బుద్ధి యోగం యొక్క ఏకాగ్రత ద్వారా ఏదైతే కార్యం అవ్వాలో वो साधनों से हम कर रहे हैं. అవి సాధనాల ద్వారా మనం చేస్తున్నాం. तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, साइलेंस से ही तुम्हारी स्थापना होगी. సైలెన్స్ ద్వారానే మీ యొక్క స్థాపన అవుతుంది. इन साइंस के साधनों से तुम्हारी स्थापना होने ఈ वाली సైన్స్ యొక్క సాధనాల ద్వారా మీ యొక్క స్థాపన అయ్యేది नहीं. इस కాదు. साइंस के साधनों से विनाश ఈ होगा. సైన్స్ యొక్క సాధనాల ద్వారా అయితే వినాశనం అవుతుంది, स्थापना స్థాపన नहीं होगी. అవ్వదు. अभी बाप आया हुआ है. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. क्या ఏంటి? बाप आया हुआ किस लिए? తండ్రి వచ్చి ఉన్నారు. ఎందుకు? ఎందుకోసం? अने आया हुआ है पतितों को पावन बनाने के लिए. क्या रास्ता दे रहा है? పతితులని పావనంగా చేయటం కోసమే వచ్చి ఉన్నారు, కానీ మార్గాన్ని ఏమిచ్చారు? कौन सा तरीका बता रहा है? ఏం పద్ధతిని చెబుతున్నారు? कि साइलेंस की पावर ఏమనంటే సైలెన్స్ యొక్క పవర్ बढ़ाओ. పెంచుకోండి. हम हैं आत्मा. మనం ఆత్మమయ్యాం. वाणी से परे के धाम में रहने वाले. వాణి నుండి అతీతమైన ధామంలో ఉండేవారిమి. और अभी हमारी हालत क्या हो गई? కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏమైపోయింది? वाणी से परे जा रहे हैं వాణి నుండి అతీతంగా వెళ్తున్నామా या वाणी की दुनिया में डूबते जा रहे లేక हैं. వాణి యొక్క ప్రపంచంలో మునుగుతూ ఉన్నామా? जाना है निर्वाण धाम. నిర్వాణ ధామానికి వెళ్ళాలి. और बातों के अंबार बढ़ते जा रहे हैं. మరియు మాటలు పెరిగిపోతూ ఉన్నాయి. अभी लास्ट में निकला ये मोबाइल. ఇప్పుడు లాస్ట్ లో వెలువడింది మొబైల్. तो बातें बढ़ रही हैं या घट रही हैं? మాటలు పెరుగుతున్నాయా లేక తగ్గుతున్నాయా? बातों की दुनिया हो गई. మాటల యొక్క ప్రపంచం అయిపోయింది. कहते हैं बातें कम అంటారు మాట్లాడడం తక్కువ और మరియు काम ज्यादा. పని ఎక్కువ. लेकिन కానీ काम कुछ भी नहीं हो पा रहा है सुख शांति के लिए. సుఖశాంతి కోసం పని అయితే ఏమీ అవ్వడం లేదు. बड़ी बड़ी कॉन्फ्रेंसेस होती रहती हैं. పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్ అవి అవుతూ ఉన్నాయి. बड़े बड़े प्रेस कॉन्फ्रेंसेस होती रहती हैं. పెద్ద పెద్ద ప్రెస్ కాన్ఫరెన్సెస్ అవి అవుతూ ఉన్నాయి. बड़े बड़े देशों के పెద్ద పెద్ద దేశాల యొక్క
सदस्य आपस में मिलते रहते हैं సభ్యులు పరస్పరం కలుస్తూ ఉంటారు और शांति लोप होती जाती है మరియు శాంతి లోపిస్తూ ఉందా या शांति स्थापन होने के आसार दिखाई देते లేక हैं శాంతి స్థాపన అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా तो मूल है बुद्धि रूपी आत्मा అయితే మూలమైనది అయ్యింది బుద్ధి రూపి ఆత్మ उसके कंट्रोल में रहना चाहिए मन దాని యొక్క కంట్రోల్లో మనసు ఉండాలి ये मन बैल है ఈ మనసు ఎద్దు అయ్యింది घोड़ा है గుర్రం అయ్యింది लगाम ढीली हो गई है కళ్ళెము డీలాగా అయిపోయింది లూజుగా अगर इस मन को कंट्रोल कर लिया ఒకవేళ ఈ మనసుని కంట్రోల్ చేసేసినట్లయితే तो सारी इंद्रियां कंट्रोल में आ అప్పుడు जाएंगी ఇంద్రియాలన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి फिर 5 तत्व भी कंट्रोल में आ जाएंगे మళ్ళీ పంచతత్వాలు కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి कंट्रोल में आते ही सतो प्रधान बन जाएंगे కంట్రోల్లోకి వస్తూనే సతో ప్రధానంగా అయిపోతాము आदत इसलिए चेंज नहीं होती है అలవాటు ఎందుకు చేంజ్ అవ్వటం లేదు అంటే कि हम देवधान को चेंज करके आत्माभिमान में नहीं आ पा रहे ఎందుకంటే మనం దేహ అభిమానాన్ని చేంజ్ చేసుకుని ఆత్మాభిమానంలోకి రాలేకపోతున్నాం इतनी प्रैक्टिस नहीं कर पा रहे ఇంత ప్రాక్టీస్ ని చేయలేకపోతున్నాం चेंज हो जाएगी ప్రాక్టీస్ చేసిన తర్వాత స్టూడెంట్ అన్నారు బాబా చేంజ్ అయిపోతుంది తిరిగి మళ్ళీ వచ్చేస్తాయి అని స్టూడెంట్ అన్నారు वो 63 जन्म के हिसाब किताब एकदम खत्म हो जाएंगे क्या ఆ 63 जन्मల యొక్క లెక్కాచారాలు ఒక్కసారిగా సమాప్తి అయిపోతాయా ఏంటి 63 जन्म जो विकारी सुख भोगा है 63 జన్మల్లోని వికారీ సుఖాలను ఏవైతే భోగించామో वो एकदम खत्म हो जाएगा అవి ఒక్కసారిగా సమాప్తి అయిపోతాయా आत्मिक स्थिति में रहने की प्रैक्टिस करनी पड़े ना ఆత్మిక స్థితిలో ఉండేటటువంటి ప్రాక్టీస్ ని చేయాల్సి పడుతుంది కదా देवधान में आए तो विकारी सुख भोगा దేహ అభిమానంలోకి వచ్చినట్లయితే వికారీ సుఖాలని భోగించాం अब क्या करना पड़े ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది हैं? अतीन्द्रिय सुख भोगने के लिए क्या करना पड़े అతీంద్రియ సుఖాన్ని భోగించడం కోసం ఏం చేయాల్సి ఉంటుంది आत्मिक स्थिति में रहना पड़े तो इतनी आत्मिक ఆత్మిక స్థితిలోనే ఉండాల్సి ఉంటుంది स्थिति में हम रहते हैं అయితే ఇంత ఆత్మిక స్థితిలోనే మనం ఉంటున్నామా लेकिन बाबा आया हुआ है तो స్టూడెంట్ ఏదో అన్నారు బాబా కానీ బాబా వచ్చి ఉన్నారు అంటే छुड़वा के मानेगा या नहीं मानेगा విడిపించే తీరుతారా లేక తీరరా हाँ ये जरूर कहते हैं ఇదైతే తప్పకుండా అంటారు कि अपने आप प्रैक्टिस करके छोड़ लो తమంతట తామే ప్రాక్టీస్ ని చేసి విడిచిపెట్టేయండి तो बल्ले बल्ला అప్పుడు చాలా మంచిది नहीं तो లేకుంటే नहीं तो क्या లేకుంటే ఏంటి नहीं तो धर्मराज లేకుంటే ధర్మరాజ్ उसे फिर पद भी नीचा हो जाएगा అప్పుడు మళ్ళీ పదవి కూడా నీచంగా అయిపోతుంది सजा की सजा खाओ శిక్షలకి శిక్షలని కూడా తినండి और पदवी మరియు పదవి కూడా जन्म जन्मांतर का नीचा कर लो జన్మ జన్మాంతరాలది నీచంగా చేసేసుకోండి ब्राह्मणों का मुख्य धंधा क्या है బ్రాహ్మణుల యొక్క ముఖ్యమైన పని ఏంటి వ్యాపారం सर्विस సర్వీస్ ని చేయటం तो लगातार जो सेवा में ही जुटा रहेगा అయితే ఎవరైతే పూర్తిగా సేవలోనే నిమగ్నమై ఉంటారో उसके सामने बढ़िया से बढ़िया जो सीरियल टीवी के चलते हैं వారి ఎదురుగా
చాలా మంచి మంచి సీరియల్స్ అవి ఏవైతే నడుస్తూ ఉంటాయో वो सीरियल पूरे ले जाके रख दो तैयार करके। ఆ సీరియల్ అన్నింటినీ తయారు చేసి వారి దగ్గరికి తీసుకువెళ్ళి పెట్టేయండి. क्योंकि जो रोजमर्रे के सीरियल आते हैं वो तो थोड़ा दिखाते हैं, ఎందుకంటే రోజు వచ్చే సీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని కొంచెం చూపిస్తారు, और बीच में लटका के మధ్యలోని విడిచిపెట్టేసి बंद कर देते हैं। ఆపేస్తారు. तो देखने वालों को ललक रहती कहाँ बंद कर दिया बीच में। అప్పుడు చూసే వారికి అనిపిస్తుంది మధ్యలో ఎందుకని ఆపేశారు. चालू रहता पूरा ही देख लेते। నడుస్తూ ఉన్నట్లయితే పూర్తిగా చూసేవారిమి. अधूरी बात छोड़ दी అసంపూర్ణంగా విడిచిపెట్టేశారు. और उनको पूरा का पूरा सीरियल ले जाके रख दो, మరియు వారికి పూర్తిగా సీరియల్ అంతటిని తీసుకువెళ్ళి పెట్టేయండి. उनको टाइम ही नहीं है వారికి టైమే లేదు, और कोई लगन भी नहीं మరియు వారికి ఏమీ లగన్ కూడా లేదు देखने को। చూడడానికి. तो मेंटलिटी कैसी है? అప్పుడు వారి యొక్క మెంటాలిటీ ఎలాంటిది, वो मेंटलिटी कैसी कही जाए? వారి యొక్క మెంటాలిటీ ఎటువంటిది అనబడుతుంది. दुनियावी मेंटलिटी कही जाए ప్రపంచం యొక్క మెంటాలిటీ అనబడుతుందా या अलौकिक मेंटलिटी? లేక అలౌకిక మెంటాలిటీ అయ్యిందా? दुनियावी मेंटलिटी अलौकिक। స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా ప్రపంచం యొక్క మెంటాలిటీ అయ్యిందా? हैं? अरे उसे अलौकिक कहेंगे या लौकिक कहेंगे? అరే దానిని అలౌకిక మెంటాలిటీ అని అంటారా లేక లౌకిక మెంటాలిటీ అని అంటారా? अलौकिक जीवन कहेंगे। అలౌకిక జీవితం అని అంటారు. तो जो अलौकिक जीवन है అయితే అలౌకిక జీవితం ఏదైతే ఉంటుందో वो बनाने के लिए मना है क्या किसी को? అది తయారు చేసుకోవటం కోసం ఎవరికైనా నిషిద్ధమా ఏంటి? नहीं। లేదు. जैसे बोला ఎలాగైతే అన్నారో आत्मा रूपी सुई की सारी कट उतरने पर ఆత్మరూపి సూది యొక్క మొత్తం తుప్పంతా విడిచిపెట్టబడిన తరువాత तो वो डायरेक्ट बाप से सीखो। మీరు డైరెక్ట్ తండ్రితోని నేర్చుకుంటారు. तो सारी कट बेसिकली उतारने के लिए मना है किसी को क्या? అయితే ఎవరికైనా మొత్తం బేసికల్లీ తుప్పంతా విడిచిపెట్టడం కోసం నిషిద్ధమా ఏంటి? नहीं है। లేదు. लेकिन जो नहीं उतार रहे हैं तो वो नहीं उतार रहे हैं। కానీ ఎవరైతే విడిచిపెట్టడం లేదో వారు విడిచిపెట్టడం లేదు. वो कितना भी समझाओ వారికి ఎంత అర్థం చేయించినా కూడా वो दीदी दादी दादाओं की बात मानेंगे। వారు దీదీ దాదాల యొక్క మాటలనే వింటారు. ऐसे यहाँ भी है। అలాగే ఇక్కడ కూడా ఉన్నారు. इनको समय की पहचान नहीं है ఎవరికైతే సమయం యొక్క గుర్తింపు లేదో तो दुनियावी तरीके से चलेंगे। వారు ప్రపంచం యొక్క పద్ధతిలోని నడుస్తారు. दुनिया वालों को समय की पहचान है ప్రపంచం వారికి సమయం యొక్క గుర్తింపు ఉందా? नहीं है। లేదు. तो जैसे दुनिया चल रही है वैसे चलेंगे। అయితే ప్రపంచం ఎలా అయితే నడుస్తుందో అప్పుడు వారు కూడా అలాగే నడుస్తారు. और जिनको समय की पहचान है మరియు ఎవరికైతే సమయం యొక్క గుర్తింపు ఉందో एक एक सेकंड वैल्यूबल है। ఒక్కొక్క సెకండ్ వాల్యుబుల్ అయినది. सबसे ज्यादा అన్నింటికంటే ఎక్కువ वैल्यू किस चीज की है? వాల్యూ దేనిది అయ్యింది? ఏ వస్తువుది అయ్యింది? तन की वैल्यू है, శరీరం యొక్క వాల్యూ అయ్యిందా? धन की वैल्यू है, ధనం యొక్క వాల్యూ అయ్యిందా? संपर्कियों की वैल्यू है, సంపర్కంలోకి వచ్చే వారి యొక్క వాల్యూ అనేది ఎక్కువగా ఉందా? संबंधियों की वैल्यू है, సంబంధీయుల యొక్క వాల్యూ ఉందా? या संकल्पों की वैल्यू లేక సంకల్పాల యొక్క వాల్యూ అనేది ఉందా?
संकल्पों की वैल्यू भी तब कहें సంకల్పాల వాల్యూ కూడా ఎప్పుడు అంటారంటే जब समय की वैल्यू, ఎప్పుడైతే సమయం యొక్క వాల్యూ ఉంటుందో. इस समय टाइम कोई नहीं देने के लिए तैयार है, चाहे लौकिक दुनिया की हो ఈ టైంలోని ఈ సమయంలోని టైంనివ్వడానికి ఎవరూ రెడీగా ఉండడం లేదు. అది లౌకిక ప్రపంచం వారైనా और चाहे అది अलौकिक दुनिया की। అలౌకిక ప్రపంచం వారైనా समय की इस समय बहुत वैल्यू है सबके लिए। అందరి కోసం సమయం యొక్క వాల్యూ అనేది ఈ సమయంలో చాలా ఉంది. लेकिन सही टाइम की जानकारी కానీ అసలైన టైం యొక్క గుర్తింపు उनको ही है ఎవరికి ఉంది అంటే जिनकी बुद्धि में ఎవరి బుద్ధిలోనైతే फूट फूट के बाप भरा हुआ। నూరి నూరి విషయం అనేది నిండి ఉంటుందో. ఓం శాంతి.